ఈయన గాని గొంతు ఎత్తారంటే నిజామాబాద్ అలాగే హైదరాబాద్ యొక్క పేర్లు మార్చాలని చెప్పేసి పట్టువదల విక్రమార్కుల తెలంగాణపై గలమెత్తుతున్నారు. అందుకే జుబ్లీహిల్స్ నేను ఓటర్లు అందరి మహాశయులకు నేను కోరుతా ఉన్నా, మైనార్టీ కాదు, హిందువులందరూ కూడా పోలరైజ్ కాండి. హైదరాబాద్ భాగ్యనగరం కొత్త పేరు కాదు, అది నిజామాబాద్ కు ఇందూరు కొత్త పేరు కాదు, ఆదిలాబాద్ కు ఇదిలాపురం కొత్త పేరు కాదు. నిజామాబాద్ అర్బన్ విషయానికి వస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు నాకు ఇవాళ ఫండ్ ఓడిపోయిన షబీర్ అలీ గారికి ఇచ్చింది. చరిత్రలో ఎప్పుడు లేదు. ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు 2 years ముందు బకాయిలు ఉన్నాయని ధర్నా చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. బీజేపీ అన్నది ఎన్ని చేస్తున్నా సరే చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది? అహంకారిత పూరితమైన ప్రభుత్వం నడిపేందుకు బొందపెట్టింది. అనేక మంది హిందువుల పైన దాడులు జరుగుతా ఉన్నాయి, హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తా ఉన్నారు, గోరక్షకులకు అటాక్ చేస్తా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఫ్రీ బస్ అన్నదని ఎవరిని బాధ పెట్టినట్టు, ఎవరికి లాభం కలిగించుకున్నారు? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ దోసుకొని పోయింది, వీళ్ళు 2 సంవత్సరాల నుంచి దోసుకుంటా ఉన్నారు. ఒక్కటే మాటలు చెప్పాలంటే ఫెయిల్యూర్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మరీ వరస్ట్ గా ఉంది, అది బ్రోకరేజ్ కంటే దారుణంగా అనిపిస్తుందని అంటున్నారు. ఈ ప్రభుత్వం ఏమో చేతులు ఎత్తేస్తా ఉంది, తులం బంగారం ఎప్పుడు ఇస్తారు అని ఆడిబిడ్డలు అడుగుతా ఉన్నారు. కవిత గారు ఉన్నప్పుడు K కమిషన్ ఉండే, ఇప్పుడు 0 కమిషన్. ఒక లిక్కర్ రాణిగా పేరు సంపాదించిందంటే కేవలం కవిత గారు. కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ మధ్య రహస్య బంధం ఏదో ఉంది అన్న మాట ఎక్కువ వినిపిస్తుంది. ఖచ్చితంగా ఉంది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ సౌమ్య. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు. ఈయన కానీ గొంతు ఎత్తారంటే నిజామాబాద్ అలాగే హైదరాబాద్ యొక్క పేర్లు మార్చాలని చెప్పేసి పట్టువదల విక్రమార్కుల ఇప్పుడు ఆయన పంతంతో మొత్తం హైదరాబాద్ పై, మొత్తం తెలంగాణపై గలమెత్తుతున్నారు. అలాగే ప్రతిపక్షాల్ని ఏకదాటిగా ప్రశ్నించే వ్యక్తి ఆయన ఎవరో కాదు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గారు. సో ఈ ఎమ్మెల్యే గారిని అడిగి ఇప్పుడు నిజామాబాద్ లో జరుగుతున్న మన యొక్క ప్రెసెంట్ అధికారంలో ఉన్న పార్టీ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, అలాగే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ గా ఉన్న కాంగ్రెస్ యొక్క పరిపాలన కంప్లీట్ తెలంగాణలో ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తేనండి. ఎలా ఉన్నారు సార్? అంత బాగుంది. సో మీ గురించి మేము విన్నప్పుడైతే బేసిక్ గా మీరు వైశ్యాస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగా మేము విన్నాం. వైశ్యాస్ ఏంటంటే బిజినెస్ పరంగా ఉండడం విన్నాం, లేదా ఏదైనా ఉద్యోగ పరంగా ఉండడం. మీరెందుకు రాజకీయాల్లోనికి అడుగు పెట్టారు అని ఎప్పుడు జరిగింది ఇది? దేశ స్వతంత్రంలో పాల్గొన్నది గాంధీ గారు. ఆంధ్రప్రదేశ్ సాధించుకుంటానికి పోరాడింది పొట్టి శ్రీరాములు గారు. ముందు నుంచి కూడా వైశ్యులు రాజకీయ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, సమాజ సేవలో కానీ, ఆధ్యాత్మికతలో కానీ, దైవ కార్యక్రమాల్లో కానీ ముందుండేది ఆర్యవైశ్యులే. ఆర్యవైశ్యులు ప్రొఫెషనల్గా వ్యాపారస్తులు, కానీ రాజకీయంగా కూడా ఎక్కడ తక్కువ కాదు. ఈరోజు దేశ సంపదలో, కేంద్రంలో కానీ రాష్ట్ర సంపదలో కానీ అత్యధిక శాతం ఆర్యవైశ్యుల నుండే వస్తూ ఉంది. ఆదాని కానీ, అంబానీ కానీ, చిన్న కిరాణా కొట్టు వ్యాపారస్తుడు ఎక్కువ శాతము వైశ్యులే ఉంటారు. వైశ్యుల నుండి అత్యధిక శాతం ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఖచ్చితంగా రాజకీయంలో కూడా ఆర్యవైశ్యులు ఈరోజు యువకులు చాలామంది రాజకీయంలోకి రావడం జరుగుతూ ఉంది. వైశ్యులకు భవిష్యత్తులో కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని చెప్తాం. సో మీరన్న దాని ప్రకారం ఇప్పుడు వైశ్యాస్ ఎవరైతే రాజకీయ పరంగానే కదా ఎందులో అయినా నగ్గుకోగలరు అని మీరు అంటున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే బేసిక్గా మీరెందుకు రాజకీయాల్లోనికి రావడానికి, అంటే ఎంతో మంది రావచ్చు, కానీ ఎందుకు సూర్యనారాయణ గారు ఇందులోకి అడుగు పెట్టాలని అనుకున్నారు? ఎవరు మీ ఇన్స్పిరేషన్? 30 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ ఒక కార్యకర్తగా ప్రారంభించింది 1984 నుండి 2014 వరకు. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయంలోకి రావటానికి అవకాశం లభించినప్పుడు ఈ రంగంలోకి రావడం జరిగింది. వారిని నేను స్ఫూర్తిగా తీసుకున్నా. ఎందుకంటే 13 సంవత్సరాల గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎనలేని అభివృద్ధి ఒక మోడల్గా తయారు చేసిండు ఆయన. తర్వాత 2014లో ప్రధానమంత్రిగా అంటే ఎంపీగా పోటీ చేయడానికి వచ్చినప్పుడు
నేను కూడా అదే సంవత్సరం ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది కనుక నేను కూడా ఈ రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. ఓవరాల్గా ఇన్స్పైర్డ్ బై నరేంద్ర మోడీ గారు. కానీ ఇప్పుడు మీరు మామూలుగా తెలంగాణ రాజకీయాలను అడుగు పెట్టినప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పాలన ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే 10 సంవత్సరాలు ఏలారు బీఆర్ఎస్ అన్నవాళ్ళు. సో మీరెందుకు కేవలం బీజేపీలోనే జాయిన్ అవ్వాలి తెలంగాణ పరంగా ఎందుకు అనుకున్నారు? బీజేపీ జాయిన్ కాదు మేడం, 1984 నుండి, అంటే సుమారు 45 సంవత్సరాల క్రితం నుండి ఆర్ఎస్ఎస్ బేస్గా విశ్వ హిందూ పరిషత్లో ఒక కార్యకర్తగా ఎంటర్ అయ్యి అనేక పదవులు, జిల్లా అధ్యక్షులుగా అనేక పదవులు దాటి తర్వాత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా రావడం, నాకు అవకాశం రావడం జరిగింది. నేను రావడం జరిగింది. నరాన హిందుత్వం, నా తుది శ్వాస వరకు హిందుత్వం గురించే నేను పనిచేస్తా. నేను చనిపోయిన తర్వాత కూడా నా శవం మీద భారతీయ జనతా పార్టీ జెండా ఉండాలని నేను కోరుకుంటా. ఇప్పుడు సమాజ ప్రజలు కూడా అదే అంటున్నారు, బీజేపీ కేవలం హిందుత్వం కోసమే పనిచేస్తుంది, మైనారిటీ వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు లేదా వాళ్ళ తరపున ఉండట్లేదు అన్నది ఎక్కువ వినిపిస్తుంది బీజేపీ గురించి. దాన్ని మీరేమంటారు? ఇది ఇతర పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం. ఈరోజు దేశవ్యాప్తంగా వందలాది రాజకీయ పార్టీలు ఉన్నాయి. నిజమైన సెక్యులర్ పార్టీ అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. నిజమైన సెక్యులర్ పార్టీ బీజేపీ మాత్రమే. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. 3వసారి ప్రధానమంత్రిగా ఆయన సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ముఖ్యంగా దేశంలో అత్యధిక శాతం పేదలు ఉన్నారు కనుక ఆయన పేదల గురించే ఆలోచించే వ్యక్తి. అన్ని వర్గాలతో పాటు ఆయన 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ ఆవాస్ యోజన కింద అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన మహిళా మనులకు ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, బౌద్ధ లేదా ఈ కులం ఆ కులం అనేది కాదు. ఇల్లు ఇస్తూ హర్ ఘర్ జల్, ఉచిత విద్యుత్తు, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్, ఈరోజు 6 కిలోల బియ్యము 5 కిలోలు కేంద్రం ఇస్తూ ఉంది. అంటే అందరికీ సరిసమానంగా స్కీములు, భారతీయ జనతా పార్టీ స్కీములు కానీ లబ్ధి అన్నీ కూడా అందరికీ చెందుతూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో విమర్శిస్తారు, అదే యూపీలో, గుజరాత్లో ముస్లింలు భారతీయ జనతా పార్టీకి గత 2 సంవత్సరాల క్రితము జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో సపోర్ట్ చేశారు. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ, అందరికీ సమన్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ సాధ్యమని అక్కడ గ్రహించారు కనుక అక్కడ భారతీయ జనతా పార్టీకి ముస్లింలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నిజమైన సెక్యులర్ పార్టీ ఇవాళ దేశంలో ఇవన్నీ మతతత్వ పార్టీలు అండి. కుటుంబ పరిపాలన, కుటుంబ పార్టీలు, మతతత్వ పార్టీలు తప్ప ఇతర పార్టీలు అన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకటే జాతీయవాదం. అంటే దేశం ముందు, తర్వాత పార్టీ, తర్వాతనే కుటుంబం, జాతీయవాదంతో పనిచేస్తున్న పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే. బీజేపీ నాయకులు ఈ విషయంపై ఎంతలా చెప్తున్నా కూడా, మిగతా స్టేట్స్ లో బీజేపీ ఎంతలా నగ్గుకుంటూ వస్తున్నా కూడా తెలంగాణ ప్రజలు మాత్రం దీన్ని నమ్మట్లేదు. అందుకే బీఆర్ఎస్ కి ఒకసారి పట్టం కట్టారు 10 సంవత్సరాలు, ఇప్పుడు కాంగ్రెస్ కి కట్టారు. అది బీజేపీ వరకు ఎందుకు రావట్లేదు? ఎందుకు తెలంగాణ ప్రజల్లో మీపై ఉన్న వ్యతిరేకత ఏంటంటారు? ప్రజలలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది భారతీయ జనతా పార్టీ అంటే. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ గాట్ 35% ఓట్ బ్యాంక్. మామూలు విషయం కాదు. ఒకప్పుడు 5-6 బిలో 10% ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ 35%. ఈ 1.5-2 yearsలో ఇంకా పెరుగుద్ది. కాంగ్రెస్కు పట్టం కట్టిండ్రు, ప్రజలందరూ కూడా నెత్తి మీద చేతి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తప్పు జరిగింది అని. ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా చెప్తా ఉన్నారు, మేము ముస్లింల కోసమే పనిచేస్తాం,
ముస్లింలకు ఏ అవసరం ఉన్నా కానీ మేము తీర్చుతాం, వాళ్ళకి ఎక్కువ ఫండ్ ఇస్తాము, మేము వాళ్ళ కోసమే పుట్టిన, మా పార్టీ వాళ్ళ కోసం ఉంది, వాళ్ళు మా కోసమే ఉన్నారు, ఇంత బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే గత 10 సంవత్సరాల కాలంలో స్కామ్లు, కరప్షన్, కమిషన్, అహంకారపూరితమైన బీఆర్ఎస్ పార్టీని అందుకే బొందబెట్టారు ప్రజలు. ఈ 2 సంవత్సరాల కాలంలోనే నేను అనుకుంటా దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ 2 yearsలో ఇంత వ్యతిరేకత ఎదుర్కోలేదంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే. కనుక ప్రజలలో ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటా ఉన్నారు. 2 years బ్యాక్ జరిగిన ఎలక్షన్లో 8 సీట్లు ఎమ్మెల్యేగా గెలిచినాం మేము. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి 6 నెలలకే. దాంట్లో అవుట్ ఆఫ్ 17 8 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం జరిగింది. అంటే హాఫ్ ఆఫ్ ది తెలంగాణ, ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ది తెలంగాణ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిండ్రు. గత కొన్ని నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో 2 ఎమ్మెల్సీలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిండ్రు. ప్రజలు బ్రహ్మరథం కట్టిండ్రు. అందుకే ప్రజలలో ఉంది, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ఎదుగుదలని చూడలేక, భారతీయ జనతా పార్టీ ప్రజలలో చుచ్చుకుపోతా ఉంది, దాన్ని చూడలేక వీళ్ళు దాన్ని తట్టుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. కానీ అలా చూసుకుంటే ఇప్పుడు బీజేపీ విషయానికే వస్తే మీలోనే మీకు వ్యతిరేకత ఎక్కువ. అంటే మీలోనే చాలా గ్రూప్లు ఉన్నాయి. ఇప్పుడు ఈటెల రాజేందర్ అయ్యి ఉండొచ్చు, లేదా బండి సంజయ్ ఉండొచ్చు, రామచంద్రరావు అయ్యి ఉండొచ్చు, వీళ్ళ మధ్యనే కిషన్ రెడ్డి గారు అయ్యి ఉండొచ్చు, వీళ్ళ మధ్యనే గొడవలు అవుతున్నాయి. సో ఈ వ్యతిరేకత ఎక్కువ ఉంది, దానివల్లే బీజేపీ అన్నది తెలంగాణలో సరిగ్గా లేదని చాలా మంది చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఆ పార్టీలు లేదా ఆ గ్రూపులు నిజమైతే మీరు ఎందులో ఉన్నారు? ఈ గ్రూపులు ఇవన్నీ కూడా ఇది కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న కలహాలు మన కుటుంబంలో కూడా ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ చూస్తూ ఉన్నాం, ప్రతి మంత్రి కూడా వారి వారి గ్రూపులు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క తోవ పడుతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే, వాళ్ళ కుటుంబం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇవాళ కవిత బయటకు వచ్చి వాళ్ళ కుటుంబం విషయము, వాళ్ళు దోచుకున్నది, దాచుకున్నది, చేసుకున్న అరాచకాలు ఆమెనే చెప్తా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంత పెద్ద పార్టీలో ఈరోజు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఎన్డీఏ తోటి కలిపి ఇవాళ పరిపాలిస్తూ ఉంది. ఇంత పెద్ద పార్టీలో చిన్న చిన్న కళాలు ఉండడం అనేది మామూలే. గ్రూపులు మాత్రం లేవు. మా అందరిది ఒకటే గ్రూపు, కమలం పువ్వు గ్రూప్. కమలం పువ్వు గ్రూపే మా అందరిది గ్రూపు. కనుక ఈ చిన్న చిన్న కళాల విషయంలో దాన్ని భూతద్దంలో పెట్టి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూ ఉంది వాళ్ళ సోషల్ మీడియా ద్వారా. కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. మీ గురించి మాట్లాడాల్సి వస్తే సార్, ఇప్పుడు ధన్పాల్ అనగానే ఇప్పుడు జరుగుతున్న మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఆయన పేర్ల మార్పిడిపై చాలా గట్టిగా పట్టుబలిగా ఉన్నారు. అంటే ఇప్పుడు నిజామాబాద్ ని ఇందూరుగా చేయడం ఏంటి, లేదా హైదరాబాద్ ని భాగ్యనగరంగా మార్చడం అన్న దానిపై చాలా గట్టి పట్టుతో ఉన్నారు అని. ఎందుకు సార్ ఆ విషయంలో ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు? బరాబర్ అన్ని పేర్లు మార్చాల్సిందే. ఎందుకంటే హైదరాబాద్ భాగ్యనగరం కొత్త పేరు కాదు, అది నిజామాబాద్ కు ఇందూరు కొత్త పేరు కాదు, ఆదిలాబాద్ కు ఎదిలాపురం కొత్త పేరు కాదు. ఇవి పూర్వీకుల నుండి ముందు నుంచి వస్తున్న పేర్లు ఇవి. మహమ్మదీల కాలంలో వారి పరిపాలన ఉందని హైదరాబాద్, సికింద్రాబాద్, కరీం, హైదర్, నిజాం. ఎందుకు ఇప్పుడు మనకు అవసరం అది? ఇప్పుడు భారతదేశము స్వతంత్రం సాధించి 78 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా ఆ పేర్లు అవసరమా? యూపీలో కొన్ని పేర్లు మారుస్తూ ఉన్నారు, మహారాష్ట్రలో మద్రాసుని చెన్నైగా మార్చిండ్రు, బొంబాయిని ముంబైగా మార్చిండ్రు. ఈరోజు యూపీలో కొన్ని పేర్లు మారుస్తూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణలో కూడా ఇవన్నీ పేర్లు మార్చవలసిందిగే. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇది. కానీ దీనికి ప్రజలకు కలిగే లాభం ఏంటి? ఎందుకు ఆయన అలా ఉన్నారని చాలా మంది అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? ప్రజలు, నేను ఎప్పుడైతే అసెంబ్లీలో ఈ వాయిస్ లేపినో, ఈ పేర్లు మార్చాలన్నప్పుడు మంచి స్పందన వచ్చిందండి. ఈ వాయిస్కు ఎన్ని లైక్లు వచ్చినాయంటే, ఎన్ని కామెంట్లు పాజిటివ్గా చేసిందంటే
లెక్కలేనన్ని విషెస్ ఇచ్చారు. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మనకు ప్రపంచంలో ఏకైక దేశం హిందూ దేశం భారతదేశం మాత్రమే. ఎక్కడ వందల సంవత్సరాల క్రితమో ఆ మహమ్మదీల పరిపాలన పోయి వందల సంవత్సరాలు అయిపోయింది. అవసరమా ఇవన్నీ పేర్లు? మళ్ళీ తప్పకుండా ఈ నిజాము, హైదర్ ఇవన్నీ పేర్లు మార్చాల్సిందే. ఊర్ల పేర్లు కాదు, ఉస్మానియా యూనివర్సిటీ పేరు కూడా మార్చాల్సిందే, నిజాం కాలేజ్ పేరు కూడా మార్చాల్సిందే. ఈ మహమ్మదీల పేర్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పేర్లు మార్చాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు యూసీసీ అన్న టాపిక్ నడుస్తుంది సార్. మొత్తం అంతా కూడా ఇప్పుడు యూనిఫామ్ గా అందరి గవర్నమెంట్ అంతా కూడా అన్ని మతాలకి కలిపి ఒకటే రూల్ పాస్ అవ్వాలి, అందరూ ఒకేలా వ్యవహరించాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు. దాన్ని బీజేపీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? బీజేపీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అది అందరి సరి సమానంగా చూస్తున్నదంటే బీజేపీ మాత్రమే. ఇది కుటుంబ పార్టీ కాదు. ఏ ఒక్క కుటుంబానికి ఎమ్మెల్యేగా కానీ ఎంపీ కానీ ఒక కుటుంబం నుండి 2 టికెట్లు ఇవ్వరు. 78 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ఒకే కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది, ఒకే కుటుంబం నీడలో పోతా ఉంది. ఈ కేసీఆర్ కుటుంబం అయితే ఏదైతే 1200 మంది బలిదానంతో సాధించుకున్న తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాలు ఎవరికి పోయినాయి? కేవలం కల్వకుంట్ల కుటుంబానికే పోయినాయి. నీళ్ళ పేరు మీద దోచుకున్న లక్షల కోట్లు నిధులైతే పూర్తిగా ఈరోజు తెలంగాణ ఆర్థికంగా భ్రష్టు పట్టింది అంటే దానికి ముఖ్యమైన కారణం టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాత్రమే. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈక్వలేషన్ కోరుకుంటున్నదే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తుంది. అందరు సరిసమానంగా ఉండాలని ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. పొలిటికల్ గా ఇప్పుడు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంత బీజేపీ ఉన్నా మీకు ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లో ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది. అలా నడుస్తున్న సిచ్యువేషన్ లో మీకు దానివల్ల ఎటువంటి నష్టమైనా కలుగుతుందా? నిజామాబాద్ కి ఏదైనా మీరు అనుకున్నది జరగట్లేదు, దీని గురించి మీరు సీఎంతో మాట్లాడడం అది కరెక్ట్ టైం జరగడం అవుతుందా? రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 1000 కోట్లు కొడంగల్కు తీసుకెళ్ళింది. ఇది న్యాయమా అని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారికి ప్రశ్నిస్తా ఉన్నా. 2 సంవత్సరాలు కావస్తా ఉంది, సిడిపి ఫండ్ లేదు, అంటే ఎమ్మెల్యే ఫండ్ లేదు, డెవలప్మెంట్కు ఫండ్స్ రావడం లేదు. కొద్ది రోజుల క్రితము ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, నేను అనుకుంటా చేవెళ్ళనా ఆ ప్రాంతం ఎమ్మెల్యేనే చెప్పడం జరిగింది, పబ్లిక్లో పోవాలంటే ఏ ముఖం పెట్టుకొని పోవాలా, 1,00,000 2 లక్షలు కూడా ఇద్దామంటే ఒక రూపాయి కూడా రావడం లేదనేది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు తీసుకెళ్ళి కొడంగల్కు, మంత్రులు తీసుకెళ్తారు తప్ప అభివృద్ధి గురించి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఫండ్స్ రావడం లేదు. కానీ మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి గతంలో శాంక్షన్ చేసిన స్పెషల్ ఫండ్ కోసము, TUFIDC ఫండ్ కోసము, అక్కడ మాకు నూడా ఉంది, నూడాలో ఫండ్స్ ఉన్నందుకు గత 15 రోజుల క్రితం 23 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కార్పొరేషన్ అభివృద్ధి కోసం, అంటే నిజామాబాద్ నగర అభివృద్ధి కోసము 100 కోట్లు నేను ఒక ఎస్టిమేషన్ వేసి ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే మున్సిపల్ ఆయనే కదా మంత్రి, ఆయనకి ఇవ్వడం జరిగింది. రిపీటెడ్గా నేను రిమైండ్ చేస్తా ఉన్న లెటర్ ద్వారా గత నెల రోజుల క్రితము 5 కోట్లు రావడం జరిగింది. ఇక కొద్ది రోజుల క్రితము రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో ఇస్తున్నట్లు 2,780 కోట్లు ప్రతి మున్సిపాల్కు కార్పొరేషన్కు మేము ఇస్తా ఉన్నామని చెప్పింది. దాంట్లో 80% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉన్నాయి ఫండ్స్ ఫర్ రూరల్ అండ్ అంటే అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు మున్సిపల్ కోసం. దాని కింద మాకు 32 కోట్లు శాంక్షన్ అయిందండి. అంటే మేము అన్ని ఎస్టిమేషన్ వేసి పంపించినాం డెవలప్మెంట్ కోసం. 32 కోట్లు, 5 కోట్లు, 20, అంటే నిజామాబాద్కు అర్బన్కు ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం రాకున్నా ఇతర మార్గాల నుండి ఫండ్స్ తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. మున్సిపల్లో అంటే రెవెన్యూ పెంచడానికి నా వంతు కృషి చేస్తా ఉన్నా. మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ పెరిగితే అదంతా కూడా అభివృద్ధికే ఖర్చు పెట్టచ్చు, ఇంకెక్కడికి వెళ్ళే డబ్బులు. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఈ 2 yearsలో ఎటువంటి సహకారం లేదు.
వీళ్ళ నీతి ఎట్లుంటుంది అంటే మేడం, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక నెల రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 10 కోట్లు శాంక్షన్ చేసింది. మా నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాల్లో ఫండ్ 50 కోట్లు శాంక్షన్ చేస్తే ఇది ఎవరి చేతిలో పెట్టిందంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతిలో పెట్టిండు. అప్పుడు జూపల్లి కృష్ణారావు గారు, మా నిజామాబాద్ జిల్లాలో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 బీజేపీ ఎమ్మెల్యేలు, ఒకరు టిఆర్ఎస్ ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ విషయానికి వస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు నాకు ఇవాళ ఫండ్ ఓడిపోయిన షబీర్ అలీ గారికి ఇచ్చింది. ఈ కాంగ్రెస్ నీతే వంకర టింకర నీతి, ఇది నియతి ఉండదు వీళ్ళకు. నేను అసెంబ్లీలో మేమందరం కలిసి ఆ వాయిస్ లేవనెత్తినాం. ఓడిపోయినోడికి ఓడి అడుగుతాడు ప్రజలు, గెలిచిన ఎమ్మెల్యేకు సిట్టింగ్ ఎమ్మెల్యేకి అడుగుతారు అభివృద్ధి గురించి. మాకు గల్లీలో రోడ్స్ కావాలా, డ్రైనేజ్ కావాలా, పార్కు కావాలా, ఇతర డెవలప్మెంట్లు కావాలని అడుగుతారు. కానీ ఓడిపోయిన వాళ్ళ గురించి అసలు పట్టించుకోరు. ఆయన ఆ ఫండ్స్ ఎక్కడ డైవర్ట్ చేస్తాడో, ఎందుకు ఖర్చు పెడతాడో, ఏం చేస్తా ఎవరికి తెలుసు, అడిగే వాళ్ళే ఉండరు కదా. ఇది కాంగ్రెస్ చేస్తున్న పని. ఇప్పుడు ఫండ్సే ఇవ్వక ఇచ్చారు మొదటిసారి, అది 1.5 year బ్యాక్. అది ఇప్పటి వరకు అయితే మళ్ళీ తర్వాత ₹1 ఇవ్వలేదు. ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిడిపి ఫండ్ అన్న కనీసం అభివృద్ధి లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఎలక్షన్ ముందు 6 గ్యారంటీలు ఇస్తాము అని చెప్పేసి ఏకదాటిగా ప్రచారం చేసి మరీ నగ్గారు. సో ఆ గ్యారంటీల విషయానికి వస్తే ఇప్పుడు అసలు అది సరిగ్గా అమలు అవ్వట్లేదని ప్రజలు అంటున్నారు. దానిపై నెగిటివిటీ అన్నది పెరిగిపోయింది. దాని గురించి బీజేపీ ఎమ్మెల్యేగా మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదో దూకుడు వాయిస్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అనుకుంటా నేను. పాపం ఆయన ప్రభుత్వం వస్తుందని ఆయనే అనుకోలే. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటా ఉన్నారు అన్లిమిటెడ్ కమిట్మెంట్స్, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. దాంట్లో మహిళల గురించి మహాలక్ష్మి పథకం. అది ఎప్పుడన్నారు, మా ప్రభుత్వం ఏర్పడ్డ ఒక వారం లోపల సోనియమ్మ జన్మదినం ఉంటుంది. ఆ మహాలక్ష్మి పథకంలోని అన్ని స్కీమ్లు, ఇది ప్రతి మహిళకు 2,500 రూపాయలు, 500లకు సిలిండరు, ఉచిత బస్సు మహిళలకు, ఇవన్నీ కూడా మహాలక్ష్మి పథకంలో ఉన్నాయి. ఆ తర్వాత మహిళలకు, మా ఆడబిడ్డలు చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. రైతులకు 100 రోజుల లోపలనే, 100 రోజులు కాదు, రైతులకు సోనియమ్మ జన్మదినం డిసెంబర్ 9 లోపలనే రైతులకు 100% 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. తర్వాత రైతులకు ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ 12,000 ఇస్తా ఉంది. ఎకరానికి రైతు భరోసా మేము 15,000 ఇస్తాం. రైతు కూలీల గురించి పట్టించుకోలేదు. రైతు కూలీలకు మేము ఇస్తాం 12,000, కౌలుదారులకు ఇస్తాం అని, ఇది రైతులకు ఇచ్చిన హామీలు. బీసీలకు నిండా ముంచుతున్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మేము 1,00,000 కోట్లు సబ్ ప్లాన్లో మేము శాంక్షన్ చేసి బీసీల గురించి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. బడ్జెట్లో ఇప్పటి వరకు 5,000 కోట్లు కూడా వీళ్ళు ఖర్చు పెట్టలే. ప్రతి సంవత్సరం 20,000 అని చెప్పి. ఇటు మళ్ళీ ఎస్సీలకు వాళ్ళు భరోసా ఇచ్చిండ్రు. ఏది ఎస్సీలకు భరోసా 12 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు 10 లక్షలు ఇచ్చిండ్రు. మేము అంబేద్కర్ అభయస్థం కింద పేరు మీద మేము 12 లక్షలు ఇస్తామని చెప్పారు. దానికి పత్తకు లేదు. ఇక పెన్షన్ల విషయానికి వస్తే మేము 100 రోజుల లోపల, ఇవన్నీ 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పారు. 100 రోజుల 2,000 ఉన్న పెన్షన్ని 4,000 ఇస్తాం. వికలాంగులకు 4,000 6,000 ఇస్తాం. కొత్తగా పెన్షన్దారులకు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు కావస్తుంది, పత్తకు లేదు. యువకులకు, అన్ఎంప్లాయీస్కు ప్రతి ఒక్కరికి 4,000 ఇస్తాం. 2 సంవత్సరాల లోపల
సారీ 1 year లోపల 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అందరికి దగా మోసం చేస్తున్న ప్రభుత్వము ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము. వీళ్ళు ఏం అమలు చేస్తున్నారు అంటే కేవలం ఒకే స్కీమ్ అమలు చేసిండ్రు, అది మహిళలకు ఉచిత బస్సు. మనము ఈరోజు ఆర్టీసీ బస్సులు యాక్సిడెంట్లు అవుతున్నాయంటే వాటి కండిషన్లు కూడా బాగలేవు. ఆర్టీసీ బస్సులు హైర్లు ఇచ్చిన వాళ్లకు కోట్లాది రూపాయలు బకాయిలు అయినాయట. ఆర్టీసీ ఎంప్లాయీస్కు ముఖ్యంగా రిటైర్డ్ అయితే వాళ్ళ బెనిఫిట్స్ ఇమ్మీడియట్గా వచ్చేది, అవి కూడా ఇప్పుడు పెండింగ్ అవుతా ఉన్నాయి. ఇక 2 years నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్కు అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కు బకాయిలు ₹1 ఇవ్వలే. ఫీ రీయింబర్స్మెంట్ విషయానికి మొన్ననే మనం చూసినాం. మళ్ళీ ఏదో నిన్న చర్చలతోటి మేము ఇస్తామని దబాయించి వాళ్ళకు కాలేజ్ యాజమాన్యాలకు దబాయించి, మీ అందరికీ నేను ఇంతకుముందే చెప్పినా, మీరు కాలేజ్ బంద్ చేసిండ్రు, కాలేజీలు 1 వారం అయింది, కాలేజీలు బంద్ చేసిండ్రు, ఇది కరెక్ట్ కాదు. ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు, నేను ఇంతకుముందే చెప్పినా 18,000 కోట్లే, దాంట్లో 6,500 కోట్లు శాలరీస్ ఇస్తాము, 6,500 కోట్లు బకాయిలు ఇన్స్టాల్మెంట్లు కడతాము. నా దగ్గర ఏమున్నది, నేను ప్రభుత్వం నడుపుడే కష్టమైతా ఉంది, ప్రభుత్వం నడపడం నాతో అయితలేదు, శాతగైతే లేదు, మీరు సహకరించాలా, మీ ఏదైతే బకాయిలు ఉన్నాయో విడుదల చేస్తానని నిన్న ఇచ్చిన, అంటే భయపెడుతూ రిలీజ్ చేస్తానని చెప్పిండ్రు. పాపము ఇంతకుముందు రిలీజ్ చేస్తానని ఇచ్చిన డెడ్ లైన్ దాటిన తర్వాత మళ్ళీ రెండోసారి వీళ్ళు స్ట్రైక్ చేసి 300 కాలేజీలు మూసేసారు. నిన్న ఏదో ఒప్పందం ప్రకారం చెయ్యాలని మేము కూడా అనుకుంటా ఉన్నాం. రిటైర్ ఎంప్లాయీస్ కు బకాయిలు, ఇటు ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు, డిపార్ట్మెంట్లకు బకాయిలు, ఈ రకంగా అందరికీ బకాయిలు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు 3 నెలలు 4 నెలలకు శాలరీస్ వస్తున్నాయండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక చిన్న పని చేయాలన్నా, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అన్ని కరప్షన్, కాళేశ్వరంలో కలెక్షన్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రేసింగ్ కార్, ఎలక్ట్రికల్ అంటే కరెంటు కొనుగోలులో గొర్రెలు, దాంట్లో స్కామ్, అన్నింటిలో స్కామే. అహంకారిత పూరితమైన ప్రభుత్వం నడిపేందుకే బొందపెట్టారు. దాన్ని మించి ఇప్పుడు కరప్షన్ జరుగుతూ ఉంది. పాపం మీ దగ్గర ఏం లేవు, ఉన్న కాడికి ఎవరు పడితే వాళ్ళు మంత్రులు 10 నుండి 20%. 2 years బ్యాక్ 5% తోటి మొదలైన కమిషన్ ఈరోజు 20%. చరిత్రలో ఎప్పుడు లేదు. ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు 2 years ముందు బకాయిలు ఉన్నాయని ధర్నా చేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. కాంట్రాక్టర్లు ఎట్లయిపోయిందంటే మేడం, 2 years కింద బకాయిలు. పాపం వల్ల ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదో సమర్పించుకుంటేనే పనులు వచ్చినాయి బిల్లుల కోసం 15-20%. అంటే మాకు బాధ ఏంటిదంటే, ఈ ప్రభుత్వము ఫండ్ శాంక్షన్ చేస్తుంది పాపం, కానీ కాంట్రాక్టర్లు ముందుకు రావడానికి చాలా మంది ముందుకు వస్తలేరు. మీరు ఇంత కమిషన్ తీసుకుంటే క్వాలిటీ వర్క్ ఏముంటది? అంతే కదా. క్వాలిటీ వర్క్ ఎక్కడ ఉంటది? ఇప్పుడు వాళ్ళ గొడవ కూడా నేను నా దగ్గర ఉన్న కాంట్రాక్టర్లకు చెప్తా, మీకు మధ్యన ₹1 ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు దయచేసి క్వాలిటీ వర్క్ చేయండి. మా ఇందూరు అర్బన్ నియోజకవర్గంలో మంచి క్వాలిటీ వర్క్ చేయండి, వీలైనంత ఎక్కువ చేయండి. ఇదే మా కాంట్రాక్ట్ తోటి నేను మాట్లాడే విషయం తప్ప. కానీ ప్రభుత్వము 2 years లో ఇంత వ్యతిరేకత అని అనుకుంటా మొత్తం భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా లేదు. వీళ్ళు కేవలము బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ కేవలము మైనారిటీస్ మీదనే, ముస్లింల మీద ఆధారపడతా ఉన్నారు. నేను మా హిందూ సోదరులందరూ కూడా కోరుతా ఉన్నా, ప్రపంచంలో ఏకైక దేశం హిందూ దేశం భారతదేశం మాత్రమే. ఈరోజు అనేక చోట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలకు కూడా అనేక మంది హిందువుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు.
గోరక్షకులకు అటాక్ చేస్తూ ఉన్నారు. కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఈ కాంగ్రెస్ కానీ నోరిప్పలేదు. దయచేసి హిందువులారా మీ అందరికి కోరుతా ఉన్నా, మీకోసం పనిచేస్తున్న పార్టీ, మన కోసం మనమందరం కూడా కలిసిమెలిసి ఉందాం. ఏదైతే జూబ్లీ హిల్స్లో 30% మైనార్టీ అంటా ఉన్నారు, నా నిజామాబాద్ అర్బన్లో 42% మైనార్టీస్ ఉన్నా, అయినా నేను 15,500 పెద్ద మెజార్టీతో గెలిచిన. అందుకే జూబ్లీ హిల్స్ నేను ఓటర్లు అందరి మహాశయులకు నేను కోరుతా ఉన్నా, మైనార్టీ కాదు, హిందువులందరూ కూడా పోలరైజ్ కాండి, ఏకతాటిపైన కాండి. మీకోసం పనిచేస్తున్న పార్టీ ఏదో, మీకు కష్టం వస్తే ఎవరు ఆదుకుంటా ఉన్నారో, మీకు కష్టం వస్తే అవసరం అనుకుంటే ఎవరు ముందుంటున్నారో దయచేసి హిందువులందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, మేము చేసింది ఎంత అంత అని రెండు పార్టీలు కూడా ఎంతో గొప్ప కంటంతో చెప్పుకుంటారు, మేము ఒకప్పుడు ఇచ్చేసాము ఇప్పుడు ఇది చేస్తున్నామని. కానీ బీజేపీ అన్నది ఎన్ని చేస్తున్నా సరే చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది, ఇన్ని చేస్తున్నారన్న విషయం ఎలా అర్థం అవుతుంది అంటారు? అంటే చూడండి మేడం, ఎట్లా ఉంటుంది అంటే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందో అది ప్రచారం చేసుకుంటుంది, మీడియా అంతా కూడా వాళ్ళ వైపు ఉంటుంది మొట్టమొదటిగా. ఇక ఈరోజు ఆర్థికంగా ఈ దుస్థితి ఏర్పడ్డది కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి అంటే దీనికి కారణం బీఆర్ఎస్ దోపిడీకి హద్దులు లేకుండా దోపిడీ. ఇక కాంగ్రెస్ మనకు అందరికి తెలిసిన విషయమేనండి. ఇవాళ దేశంలో ఒకప్పుడు పదుల సంఖ్యలో అంటే అనేక సంవత్సరాలు పరిపాలించిన ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఎంత దీన స్థితిలో ఉందో, సింగిల్గా పోటీ చేసే పరిస్థితే లేదు. ఇక భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇస్తున్న స్కీమ్లో ప్రతిదీ కూడా, ఈవెన్ స్ట్రీట్ లైట్ బల్బ్ కూడా కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీ నుండి వస్తుంది. రేషన్లో 6 కిలోలలో 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉంది, మోడీ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈరోజు ఆరోగ్యశ్రీలో అధిక శాతం షేరింగ్ సెంట్రల్ది. ఆవాస్ యోజన కింద 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వీళ్ళు, దాంట్లో 2.6 lakhs సెంట్రల్ నుంచి వస్తూ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే స్టేట్లో గ్రోత్ అవుతా ఉంది, ఇంకా గ్రోత్ అవుతుంది అని వాళ్ళ ఈ స్కీమ్ల మీద, రేషన్ కార్డుల మీద, రేషన్ కార్డులు ఇస్తున్నామన్నావు, నీదేం పోయింది? రేషన్ కార్డులు ఇస్తే రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, కానీ ఆ రేషన్ కార్డు మీద మోడీ గారి ఫోటో ఉండదు, ఆరోగ్యశ్రీ దాని మీద ఫోటో ఉండదు. ఆరోగ్యశ్రీ కూడా హాస్పిటల్ వాళ్ళు సేవలు నిలిపేసిండ్రు, చాలా హాస్పిటల్ వాళ్ళు. పేదలకు అసలు ఈ ప్రభుత్వం ఎట్లుందంటే, ఉచితాలు నరేంద్ర మోడీ గారు అంటారు, ఉచితాలు భవిష్యత్తులో ప్రమాదకరం, అభివృద్ధికి ఆటంకం. ఇది భారతీయ జనతా పార్టీ స్లోగన్. కానీ ప్రజలు, ఎందుకంటే వీళ్ళు అలవాటు చేసిండ్రు, ఒక భవిష్యత్తులో ఇవన్నీ కూడా తగ్గాల్సిందే. ఏదైతే మీరు ఇస్తున్నా అంటే, ఇప్పుడు రైతులకు 90% సబ్సిడీతో ఎరువులు ఇస్తా ఉన్నారు భారతీయ జనతా రైతులు, ఎందుకంటే దేశానికి రైతే వెన్నెముక. ఈ రకంగా వీళ్ళు రెండు ప్రభుత్వాలు కూడా, కాంగ్రెస్ కానీ గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, మనిషికి కావాల్సిన మౌలిక సదుపాయాలలో అతి ముఖ్యమైనది విద్యా వైద్యం, దీని గురించే పట్టించుకోలేదు అసలు. ఈరోజు వీటి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు, పేదలకు తెలుసు, మధ్యతరగతి వాళ్ళకి తెలుసు. వీళ్ళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే దాంట్లో ఇన్పేషెంట్గా జాయిన్ అయితే వస్తామా లేదా అనే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నిజామాబాద్లో మా గవర్నమెంట్ హాస్పిటల్లో డైలీ 2,000 మంది సుమారు అవుట్ పేషెంట్లు అండి. ఎటువంటి సదుపాయాలు ఉండే, టెక్నికల్గా లేదు, ఫుల్ఫిల్ లేదు, స్టాఫ్ సరిగ్గా ఉండరు, సివిల్ వర్కులు కూడా పెండింగ్.
శానిటేషన్ లీకేజ్ అవుతూ ఉంటుంది. పాపము వాళ్ళ పరిస్థితి ఇది పరిస్థితి. అందుకే నరేంద్ర మోడీ గారి దృష్టి విద్యా వైద్యం ప్రజలలో చైతన్యం కలగాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా 2047 వరకు భారతదేశం విశ్వగురు స్థానానికి అంటే ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి ఎదగాలంటే ప్రజలకు విద్యా వైద్యం కావాల్సిందే. అన్నిటి మీద దృష్టి. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ముందుకెళ్తా ఉందో మనం అన్ని చూస్తా ఉన్నాం. రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఇవాళ మన ఆర్మీ కానీ, మన డిఫెన్స్ కానీ, ఇవాళ ఫారెన్ అఫైర్స్ మనది ఈరోజు 11 సంవత్సరాల క్రితం 12వ స్థానం ఉన్న ఆర్థిక స్టేటస్ మనది ఈరోజు 4th, కొద్ది నెలలోనే 3వది. ప్రపంచాన్ని శాసించే దిశగా భారతదేశం ఎదుగుతా ఉంది. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు చాలా చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్థిక మాంద్యం ముందు ఆ విధంగా పోతా ఉన్నాయి. కానీ భారతదేశము స్టెబుల్గా అభివృద్ధి చెందుతా ఉంది. ఎందుకంటే ప్రజల గురించి పట్టించుకునే ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ. మొన్ననే మనం చూసినాం, దసరా దీపావళి వైభవంగా చేసుకున్నారు. జిఎస్టీని అందరికీ మధ్య తరగతి వాళ్ళకు అనుకూలంగా 18 నుంచి 5% కొన్ని జీరో చేసిండ్రు. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, పిల్లలకు స్టేషనరీ కానీ, ఇతర విషయం. అంటే ఈరోజు అన్నిట్లో సెంట్రల్ సపోర్ట్ లేని ఏ స్కీము లేదు. అయినా వీళ్ళు ఏంటిదంటే భారతీయ జనతా పార్టీకి పేరు ఎక్కడ వస్తుందనే వీళ్ళంతా కూడా. కానీ కమలం పువ్వు బీజేపీ ప్రజల గుండెల్లో ఉంది. రోజు రోజుకు ఇంకా బీజేపీ వైపు ఆకర్షితులైతా ఉన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో 2028 కానీ 29 కానీ ఎప్పుడు ఎలక్షన్లు ఏర్పడ్డా కానీ వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగిరేయడం ఖాయం. ఇప్పుడు అలా చూసుకుంటే నిధులు అన్నవి తెలంగాణలో తక్కువే ఉన్నాయి అన్న విషయం క్లియర్ గా అర్థం అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మాటల్లో కూడా. మరి అలాంటప్పుడు ఫ్రీ బస్ అన్నదాన్ని ఇచ్చి ఎవరిని బాధ పెట్టినట్టు, ఎవరికి లాభం కలిగించుకున్నట్టు? వాళ్ళు కేవలం వాళ్ళ సీట్ కోసం చూసుకుంటుంది కాంగ్రెస్. ముందు నుంచి కూడా అంతే. అధికారం కావాలా, అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఏమైనా పర్వాలేదు. నిధులు తక్కువ లేవండి. చిన్న రాష్ట్రం ఇది. 10 జిల్లాల మనం 33 చేసుకున్నాం, అది వేరే విషయం. చిన్న రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ ఏం తక్కువ కాదు. 2 లక్షల పైన మంచి బడ్జెటే. ఆదాయం ఉన్న రాష్ట్రం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ దోచుకొని పోయింది. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి దోచుకుంటా ఉన్నారు. అయినా తెలంగాణ ఈ స్థాయిలో ఉన్నదంటే మన దగ్గర ఉన్న భూములు, రైతుల కష్టం, భూములు బాగున్నాయి, పంటలు మంచి పంటలు పండుతాయి, మన దగ్గర సోర్సెస్ ఉన్నాయి, అనేక సోర్సెస్ ఉన్నాయి, ఇన్కమ్ సోర్సెస్ ఉన్నందుకే మంచి వాటర్ సోర్సెస్ ఉన్నాయి, ఇతర ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ అభివృద్ధి దిశగా సాగుతూ ఉంది. వీళ్ళ దోపిడీ ఇంత దోచుకున్నా కానీ 18,000 కోట్ల బడ్జెట్ తక్కువ కాదు. అప్పులకే 6,500 కోట్లు పోతుంది కదా. అంటే 40% దానికే పోతుంది. ఇప్పుడు నువ్వు కడుతున్నావా అంటే రూపాయి కడుతున్నావు, 2 రూపాయలు తెచ్చుకుంటున్నావు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2 లక్షల కోట్ల కొత్త అప్పు అయిందండి. 2 లక్షల కోట్ల అప్పుతో పాటు బకాయిలు పెరుగుతూ ఉన్నాయి. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ, అన్ని డిపార్ట్మెంట్ మళ్ళీ ఇంకా బకాయిలు పెరుగుతూ ఉన్నాయి. ఘోరమైన పరిస్థితి, ఘోరమైన ప్రభుత్వ వైఫల్యం ఇది. ఒక్కటే మాటలు చెప్పాలంటే ఫెయిల్యూర్ సీఎం రేవంత్ రెడ్డి గారు. సో సెక్రటరియట్ అన్నదాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని కట్టించుకున్నారు. అందులో ప్రమాదాలు జరిగినాయి, వేస్టేజ్ అమౌంట్ చాలా అయింది. ఆయన నెక్స్ట్ ప్రభుత్వం వస్తారన్న నమ్మకంతో కట్టించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఎటు కాకుండా కాంగ్రెస్ అన్నది వచ్చింది. ఇప్పుడు వచ్చాక సెక్రటరీ పరిస్థితి ఇప్పుడు మరీ వరస్ట్ గా ఉంది. అది బ్రోకరేజ్ కంటే దారుణంగా అనిపిస్తుందని అంటున్నారు. దానికి మీరేమంటారు? 100% నిజం ఇది. ఎందుకంటే అప్పటి బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఏ ఒక్క చిన్న పని కూడా కమిషన్లు లేకుండా జరిగేవి. ఏది చేసినా కానీ ఈరోజు మూసి
ప్రక్షాళన అని అంటూ ఉన్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు. వీటన్నిటి వెనకాల అభివృద్ధి అని ముందుకు చూపెడతా ఉన్నారు. పెద్ద కుట్రనే ఇదంతా కూడా. ఈరోజు హైదరాబాద్లో కార్పొరేట్స్ కానీ, ఫిలిం ఇండస్ట్రీ కానీ, బిల్డర్స్ కానీ ఎవరు కూడా హ్యాపీ లేరు. ముడుపులు సమర్పించుకుంటేనే వాళ్ళకి పనులు అవుతున్నాయి. పని లేకున్నా సమర్పించుకోవాల్సిందే. దారుణమైన పరిస్థితి కాంగ్రెస్ది. అట్టర్ ప్లాఫ్. ఈ లోకల్ ఎలక్షన్లు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ల తర్వాత క్వశ్చన్ మార్కే ఈ ప్రభుత్వం ఎట్లా అంటే. ఆయన ఏమంటాడంటే రేవంత్ రెడ్డి గారు, నేను ఏ స్కీమ్ ఆపేయాలా, మీకు బెనిఫిట్స్ ఇవ్వాలంటే, మీకు డిమాండ్స్ మేము ఫుల్ఫిల్ చేయాలంటే, నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఏ స్కీమ్ స్టార్ట్ చేసినావని నువ్వు ఏది ఆపేస్తావండి? ఒక ఫ్రీ బస్ తర్వాత నాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తాయి, సిఎంఆర్ఎఫ్ చెక్కులు తప్ప నాకు ఇంకో పనే లేదు. ఇవి ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసేటప్పుడు పెద్ద హెడేక్ అవుతుంది. మాకు రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తున్నారు, ఇన్ని రోజులు గడిచిపోతా ఉంది, నెలలు గడిచిపోతా ఉన్నాయి, 2 years అవుతా ఉంది అని వాళ్ళ డిమాండ్ చూస్తే వాళ్ళని కన్విన్స్ చేయడానికి చాలా హెడేక్ అవుతా ఉంది. ఈ ప్రభుత్వం ఏమో చేతులు ఎత్తేస్తా ఉంది, తులం బంగారం ఎప్పుడు ఇస్తారు, తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడిబిడ్డలు అడుగుతా ఉన్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు మీ గవర్నమెంట్, మీ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే నిజామాబాద్ లో ఒకప్పుడు ఎంపీగా కవిత గారు చేసినప్పటికీ ఇప్పటికీ మీరు ఏం డిఫరెన్స్ చూస్తున్నారు? అండ్ ప్రజల పట్ల ఆవిడపై ఉన్న ఒపీనియన్ ఎలా ఉంది? కవిత గారు ఉన్నప్పుడు K కమిషన్ ఉండే, ఇప్పుడు 0 కమిషన్. గర్వంగా చెప్తాం. ఈరోజు మా ఎంపీ గారి విషయంలో కానీ, ఆయన సెకండ్ టర్మ్, నేను 2 years అయింది. ఆర్మూర్లో మా రాకేష్ రెడ్డి గారు. మీరు ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు అంటే కొద్ది రోజుల కోసము మా రాజాసింగ్ గారు లేరనుకోండి, మళ్ళీ వస్తారు ఆయన. ఒక్క చిన్న ఆరోపణ చూపెట్టండి, సింగిల్ రూపీ. బీజేపీ మా కాన్సెప్ట్ ఒకటే, టు సర్వ్ ద పీపుల్ అండ్ డెవలప్ ద కాన్స్టిట్యూషన్స్. అంతేగాని ఇతర దాని మీద దృష్టి ఉండదు. తప్పకుండా అందుకే ప్రజల గుండెల్లో ఉన్నది ఈరోజు భారతీయ జనతా పార్టీ. అధికారంలో కాంగ్రెస్ ఉన్నందుకు ఇప్పుడు ఈ జూబ్లీలో కూడా మనం చూస్తాం, ఖచ్చితంగా సైలెంట్ ఓట్లు బాగా పడతాయండి. విజయ అవకాశాలు భారతీయ జనతా పార్టీకే ఉన్నాయి. కానీ హైదరాబాద్ లో చూసుకుంటే సరౌండింగ్స్, తెలంగాణ సరౌండింగ్స్ కాకుండా హైదరాబాద్ లో మెయిన్లీ చూసుకుంటే పట్టు బీఆర్ఎస్ కి ఉందన్నమాట మనం ఎక్కువగా వింటున్నాం. రీసెంట్ ఎలక్షన్స్ కూడా అది ప్రూవ్ చేసిందని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఎక్కడ చేసిందండి? బీఆర్ఎస్ కి ఓట్లు హైదరాబాద్ కంటోన్మెంట్ పైసలతోటి ఓట్లు సంపాదిస్తారు. అవినీతి సొమ్ము విపరీతం సంపాదించారు. ఓటుకు 3,000, 5,000. కానీ చాలా దగ్గర ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నువ్వు మాకు ఇస్తాను మహిళలు అడుగుతున్నారు 2,500, 2 ఏళ్ళు అవుతున్నది. యువకులు అడుగుతున్నారు స్కూటీలు ఏమైనాయి. అన్ఎంప్లాయీస్ అడుగుతా ఉన్నారు, మీ నిరుద్యోగ భృతి ఏది మాది. ముఖం ఏం జవాబు ఇవ్వాలనో ముఖం చాటేసుకొని పోతున్నారు. మీరు ఇచ్చినాయి కదా హామీలు, మేము కూడా అడుగుతున్నాం, వాళ్ళు కూడా అడుగుతున్నారు. అంటే కొత్తది ఒకటి కూడా అడుగుతలేదు. మీరు ఇచ్చిన హామీలు మీ మేనిఫెస్టోలే అడుగుతున్నాం. నేను చెప్తాను, ఫైనల్గా వీళ్ళు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలలో అమలు పరుస్తున్నది కేవలము ఫ్రీ బస్సు మాత్రమే. ఇక ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది 42% బీసీ రిజర్వేషన్. బీసీ రిజర్వేషను, బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినాం. మరి కామారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఎవరికి కేటాయించినాం? మరి బీసీకి కేటాయించాలి కదా నువ్వు ఒక డిక్లరేషన్ చేసినప్పుడు. మరి బీసీకి నిజామాబాద్లో ఎంపీగా బీసీకి ఇవ్వాలి కదా. నిజామాబాద్లో మరి నువ్వు ఎమ్మెల్యేగా బీసీకి ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వలే. ఇవన్నీ కూడా 42% రిజర్వేషన్కి మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. 42%లో మైనారిటీస్ ఉండొద్దనే మా డిమాండ్. ఏదైతే ఈ కులగణన చేసిండ్రు, అంతకుముందు తెలంగాణలో 52% బీసీలు ఉన్నారు,
ఈ కులగణలో 56 అని అన్నారు, సంతోషపడ్డాం. తర్వాత ఇలా 10% అన్నారు మైనార్టీస్. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రైతు పక్షపాతి, బీసీల పక్షపాతి, యువకులకు, మహిళలకు ఏదో చేయాలా అనే తపన ఆలోచించే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. ఈ 42% కూడా ఆయన మెడకు చుట్టుకుంటా ఉంది. ఎందుకంటే అన్ప్లానింగ్, ఆయనకు తెలుసు హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ వ్యతిరేకత వస్తుంది తెలిసి కూడా ప్రజలని పక్కదారి పట్టిస్తా ఉన్నారు, ఓటర్లని పక్కదారి పట్టిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం బీఆర్ఎస్ పరంగా చూసుకుంటే కవిత గారు ఇప్పుడు పార్టీ పెడతాను అంటే మొన్నటి వరకు కూడా ఆవిడ ఒక స్కామ్ లో ఉండి అది పెద్ద ట్రబుల్ అయింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేను పార్టీ పెడతాను, నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉండను అన్న పాయింట్ లో ఉన్నారు. అది తెలంగాణ పాలిటిక్స్ లో ఏమైనా చేంజెస్ తీసుకొస్తుందని మీరు అనుకుంటున్నారా? కవిత గారు మా నిజామాబాద్ ఎంపీగా ఉండే పాపం ఇప్పుడు ఏదో ఆదిలాబాద్ నుంచి భవిష్యత్తులో పోటీ చేస్తారట. ఒక మహిళకు అనద్దు కానీ నేను అనుకుంటా దేశంలో ఈ లిక్కర్ విషయంలో ఒక లిక్కర్ రాణిగా పేరు సంపాదించిందంటే కేవలం కవిత గారే. ఏం అవసరం అండి? ఇటు కేసీఆర్, అటు కేటీఆర్, అటు హరీష్ రావు, అటు సంతోష్ రావు 2 చేతులతో దోసుకుంటా ఉన్నారు. ఒక మహిళ ఉండి ఎంత సిగ్గుచేటండి. ఇప్పుడు ఈమె బీసీల గురించి మాట్లాడుతుంది, ఇంకేదేదో విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. ఆమెకు మాట్లాడే అర్హత లేదు, డబ్బు బాగా అయిపోయింది. అందుకోసమే ఈ ఇంటర్నల్ ఫైట్ ఏంటిదంటే ఈ పంపకాల విషయంలో వస్తున్నది, డబ్బు విషయంలోనే వస్తున్నది. ఇది అంతకన్నా ఎక్కువేం లేదు. ఆమెనే బయట పెడతా ఉంది. ఫ్యామిలీ వివాదమే పాలిటిక్స్ తీసుకొస్తున్నారంట. అన్ని ఎక్సెస్ విపరీతం అయితే అదే పరిణామం ఉంటుంది ఏదైనా కానీ. వాళ్ళ దోపిడీ ఆ పాపం బయటపడతా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబరే బయట పెడుతున్నారు. ఇప్పుడు పాలిటిక్స్ లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా ఎవరున్నా యూత్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ కి కూడా. సో ఆ యూత్ ప్రకారం చూసుకుంటే ఐటీ సెక్టర్ మనకి మెయిన్లీ ఇప్పుడు లాస్ట్ బీఆర్ఎస్ లో ఐటీ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ వల్లే ఇప్పుడు డెవలప్మెంట్ అంతా సాధ్యమైందని చాలా మంది అంటున్నారు. దానికి మీరేమంటారు? నో, దీనికి ఫౌండేషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఎవ్వరు మర్చిపోరండి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ చంద్రబాబు గారిని ఐటీలో పనిచేసే ఉన్నత స్థానంలో ఉన్న గారు కూడా ఎవరు మర్చిపోరు. బీజం వేసింది ఆయన. ఈరోజు ఇప్పటికి కూడా మనం బెంగళూరు కన్నా కంపేర్ చేసి చాలా వెనుకబడి ఉన్నాం. మనకన్నా ఫాస్ట్గా బాంబే కూడా డెవలప్ అవుతా ఉంది, చెన్నై డెవలప్ అవుతా ఉంది, పూనా డెవలప్ అవుతా ఉంది. ఆ ఐటీ సెక్టార్ కూడా డెవలప్మెంట్ కంపేరిటివ్ చేస్తే స్లోనే ఉంది ఇక్కడ కూడా. దీంట్లో కేటీఆర్ పాత్ర ఏమీ లేదు. అది ఆటోమేటిక్లీ యూత్ హార్డ్ వర్కింగ్. మన భారతదేశ యూత్లో ఉన్నదే హార్డ్ వర్కింగ్. వాళ్ళ సొంతగా ఈరోజు ఇక్కడ స్కోప్ ఉందని అనేక కంపెనీలు వస్తూ ఉన్నాయి. దీని వెనకాల ఎవరు కాదు, రేట్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి వస్తుంది. అలాగే ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ మధ్య రహస్య బంధం ఏదో ఉంది అన్న మాట ఎక్కువ వినిపిస్తుంది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య. దీనికి బీజేపీ మెంబర్ గా మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇన్ని స్కామ్లు ఉన్నాయండి. కాళేశ్వరం స్కామ్ మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేసినాం సిబిఐకి ఒప్పచెప్పాలని. 1.5 అంటే సుమారు 20 నెలల తర్వాత ఒప్పచెప్పినాం. 1000 కోట్ల గొర్రెల స్కామ్ అటే పోయింది. ఫోన్ ట్యాపింగ్ క్లారిటీ లేదు, దాని మీద చర్యలు లేవు. విద్యుత్ కొనుగోలు దాని మీద చర్యలు లేవు. కార్ రేసింగ్ ఇవన్నీ కూడా. మిషన్ భగీరథ విపరీతమైన కరప్షన్, మిషన్ కాకతీయ. మరి వీటన్నిటిపైన నువ్వు ఎలక్షన్ క్యాంపెయిన్లు ఏం చెప్పినావు? ఇవన్నీ కూడా కొద్ది నెలలోనే ఇవన్నీ బయట పెట్టి కేసీఆర్ని వాళ్ళ కుటుంబాన్ని జైలు పాలు చేస్తా అని చెప్పి ఇప్పటికీ వాళ్ళని కాపాడుతున్నది ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి గారే కాపాడుతూ ఉన్నారు. బీజేపీ ఈరోజు సింగిల్గా ఫైట్ చేస్తున్న తెలంగాణలో భవిష్యత్తులో సింగిల్గానే ప్రభుత్వం ఏర్పడుతుంది.
బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య సంబంధాలు అన్నవి ఎలా ఉంటాయి అంటారు? అంటే ఇందులో కూడా ఉంది, వీళ్ళిద్దరికి కూడా ఎంతో కొంత క్లోజ్నెస్ ఉంది అన్న మాటలు వినిపిస్తున్నారు. పాపం వాళ్ళు తాపత్రయపడతా ఉన్నారు బీజేపీ. అదేమంటారు, అది ఆ కంపెనీ ఎవరు మనం ఎందుకు తొలగించుకుంటాం మేడం? ప్రజలలో రిజెక్టెడ్ పార్టీ, అది రిజెక్టెడ్ పార్టీ. చీ అన్నారు. వాళ్ళేదో అవినీతితోటి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టి ఇలా హైఫై చేస్తూ ఉన్నారు తప్ప ప్రజలలో లేదు బీఆర్ఎస్. ఇప్పుడు అలాగే రేవంత్ రెడ్డి గారి విషయం చూసుకుంటే హైడ్రానా తీసుకొచ్చిందే రియల్ ఎస్టేట్ ని కోల్చడానికి అన్న ఆరోపణలు చాలా ఉన్నాయి ఆయన పేరు మీద. సో దానికి మీరేమంటారు? హైడ్రా పాపము, నేను ఒకటే చెప్తా, నీకు పేదల ఇండ్లు కనిపిస్తూ ఉన్నాయి, హైడ్రా వాళ్ళ కలకల ఖచ్చితంగా తలుగుతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీలో అత్యధిక కబ్జాలు చేసేది ఏదంటే ఓల్డ్ సిటీ. మరి ఇంతవరకు ఓల్డ్ సిటీలో హైడ్రా వెళ్ళిందా అని నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి. ఓవైసీ కాలేజ్ విషయంలో కూడా చర్చకు వచ్చింది. రంగనాథ్ గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, దానికి ఒక టైం ఇవ్వండి కదా. దమ్ము ధైర్యం లేదు. ఓల్డ్ సిటీలో నువ్వు హైడ్రా చేస్తే నిజంగా మేము కూడా హర్షిస్తాం. కానీ గరీబులది, దాని వెనుక మతలబు ఉన్నది, దోచుకునే మతలబే అది. గరీబుల ఇండ్లు కూల్స్తే ఏమొస్తుంది? ఇవాళ చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా ద్వారా, పెద్ద పెద్ద బిల్డింగ్లు మూసికి ఆనుకొని ఉన్నాయి, దాని మీద చర్యలు లేవు. ఇది కాంగ్రెస్ హైడ్రా పరిస్థితి ఇది. సో మీ ప్రకారం కాంగ్రెస్ లో అతిపెద్ద వైఫల్యం అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొంతకాలంలో ఆయన దూకుడు ప్రవర్తన వల్ల ఇదంతా దాటి జరుగుతుంది, తెలంగాణ నాశనం అవుతుందని చాలా మంది అంటున్నారు. మీ ఉద్దేశం ప్రకారం అయితే అతిపెద్ద వైఫల్యం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. అనుభవం రాహిత్యమా, లేకుంటే సీనియర్ల సహకారం లేకపోవడమా? నాకైతే అనిపిస్తుంది వాళ్ళే ఉన్న మంత్రులు వీళ్ళంతా కూడా పాపం పుట్టుకతోటి కాంగ్రెస్లో పుట్టిన వాళ్ళు కదా, వీళ్ళంతా వాళ్ళ సపోర్ట్ లేదు ఆయనకు. ఆ మధ్యన ఆయనే సీరియస్ అయినట్లు వార్తలు కూడా వచ్చినాయి. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అండి ఇది. అన్లిమిటెడ్ కమిట్మెంట్స్, అవగాహన లేని కమిట్మెంట్లు కూడా. ప్రభుత్వము ఏర్పడితే మేము ఏ విధంగా నడపాలనేది ప్లానింగ్ లేదు. వస్తుందని కూడా వాళ్ళు ఊహించలేదు అన్నది మీ ఉద్దేశం. అందుకోసం ఎవరు కనిపిస్తే వాళ్ళకు కమిట్మెంట్లు ఇచ్చేసారు, ఇష్టం వచ్చిన కమిట్మెంట్లు. ఏం కావాలా తీసుకో. సో మైనారిటీల పరంగా కూడా వాళ్ళనే ఓట్లలో కూడా వాళ్ళనే లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి ఖచ్చితంగా ఓపెన్ గా చెప్తా ఉన్నారు, బహిరంగ సభలో చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ అంటే మైనారిటీ అంటేనే కాంగ్రెస్, మేము లేకుంటే మైనారిటీ లేరు, మైనారిటీ లేకుంటే మేము లేము, మేము మైనారిటీల కోసమే పుట్టినట్లు, మైనారిటీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, వాళ్ళ కోసం ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు కూడా. వాళ్ళని మేము కన్న బిడ్డ లెక్క చూసుకుంటాం, వాళ్ళే మాకు దేవుళ్ళు అని బహిరంగంగా చెప్తా ఉన్నారు. అందుకే నేను హిందూ సోదరులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మైనారిటీలు ఏ విధంగా పోలరైజ్ అవుతా ఉన్నారో హిందువులందరూ కూడా పోలరైజ్ కావాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీకు కష్టంలో ఆపదలో మీ ఇంట్లో ఏదన్నా మీ ఆడబిడ్డకు జరిగితే ఎవరు గుర్తుకొస్తా ఉన్నారు? ఎవరు మీకు సాయం చేస్తున్నారు? ఎవరు సహకారం చేస్తూ ఉన్నారు? ఎవరు ముందుకు వస్తూ ఉన్నారు హిందువుల కోసం? దయచేసి మీరు గమనించండి, లేదా భవిష్యత్తు ప్రమాదకరంగా తయారవుతుంది. ఈ పార్టీలు మైనార్టీలను పెంచి పోషిస్తూ ఉన్న హిందువుల గురించి పక్కన పెడతారు. హిందువులు అంటే వీళ్ళకు చులకన. 70% మెజారిటీ ఉన్న హిందువులు ఈరోజు చులకన వాళ్ళకు. అందుకే పోలరైజ్ కావాలి, అవుతారని భవిష్యత్తులో హిందువుల పోలరైజ్ అవుతా ఉంది, ఇంకా ఎక్కువ అవుతారని నేను ఆశిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ యొక్క మెయిన్ లీడర్ రేవంత్ రెడ్డి గారికి రాజకీయ పరంగా ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటే మీరు ఏమి ఇస్తారు? ఆయన బాగా తెలిసినోడు, అట్లేం లేదు. పాపం సహకారం లేదు ప్రభుత్వంలో. ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నాడు ఆయన, ఆయనకి ఏం సలహా ఇస్తాం? మునిగిపోయినావా?
వాళ్ళు అందుకోసమే భవిష్యత్తులో మళ్ళీ మేము రామనుకోనే నెక్స్ట్ ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఆయనే పెట్టుకున్నాడు కదా, బీసీ కావాల్సిందే. 42% బీసీ. ముందైతే మీ సీఎం, మీ మినిస్టర్లు, మీ పర్సంటేజ్ మీరు బీసీలు అయితే చేసుకోండి. ముందు వాళ్ళ పార్టీలోనే తీన్మార్ మల్లన్న తిరగబడ్డాడు. వేరే మినిస్టర్ కూడా చెప్తా ఉన్నాడు, ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు బీసీ కావాలా, బీసీ ముఖ్యమంత్రి కావాలా మాకు. చూసారు కదా తీన్మార్ మల్లన్న బహిరంగంగా తిట్టని తిట్టు. ఆయన కులగణన దాన్ని చింపి పడేసిండు, అగిపెట్టేసింది దానికి. ఇది పాపం కాంగ్రెస్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉందండి. వాళ్ళ పార్టీలోనే ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు తిరగబడతా ఉన్నారు. ఇప్పుడు స్కాముల విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మొత్తం అంతా కూడా హైడ్రామా అని వింటున్నాం. దానికి బీజేపీ మెంబర్గా మీరు ఏం చెప్తారు? నిజంగానే సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ జరుగుతుందంటారా? సిబిఐకి ఉపజెప్పిండ్రు, అది చాలా లేట్ అయిపోయింది. మా ప్రభుత్వం ఏర్పడంగానే కాళేశ్వరం విషయంలో సిబిఐకి ఎంక్వైరీ చేస్తామని అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కేగా మొన్న కొన్ని నెలల క్రితము సిబిఐ దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంటుంది. ఖచ్చితంగా అవినీతి బయట పెడుతుంది. దీంట్లో ఒకటి ఉందండి, 1,00,000 కోట్లు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి వీళ్ళ రికార్డులో ఏమి ఇచ్చారంటే కేవలము 10,000 కోట్ల లోపే అవినీతి జరిగిందని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రికార్డు ఇచ్చారు. దీని వెనకాలనే మతలబు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా సిబిఐ దాని పని తను చేసుకోకపోతుంది, మరి అవినీతి తప్పకుండా బయటపడుతుంది. మీరే ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే, ఫోన్ ట్యాపింగ్ విషయంలో వేగవంతం చేయాలి ఇంకా పరిస్థితులు ఉంది మీరే అన్నారు. సో ఈ విషయంలో కేసీఆర్ ఫ్యామిలీ యొక్క పాత్ర ఎక్కువగా ఉంది అన్నది కూడా ఆరోపణలు ఉన్నాయి. దానికి మీరేమంటారు? ఖచ్చితంగా అనేక మంది అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలై ఫోన్ ట్యాపింగ్, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన పాపం బీఆర్ఎస్ దండి. సెలబ్రిటీస్ ఏం పాపం చేసిండ్రండి? సెలబ్రిటీస్, ఇండస్ట్రియలిస్టు, కార్పొరేట్స్ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది. బ్లాక్మెయిలింగ్ ఇది. సెలబ్రిటీల విషయంగా నేను చెప్పగానే మీకు చాలా మందికి తెలుసు. జీవితాలతో ఆడుకున్నారండి వీళ్ళు పాపాత్మలు. ఇంకా ఓటు అడుగుతారు వీళ్ళు, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు వీళ్ళు. బీఆర్ఎస్ జీవితం అన్నది రాజకీయ పరంగా ముగిసిందంటారా, లేదా ఇక్కడికి ఆగింది మళ్ళీ మొదలవబోతుందని ఏమన్నా అంటారు? మునిగిపోతున్న నావా క్లోజ్, దీంతో క్లోజ్, ఇంకేం ఉండదు భవిష్యత్తు. కేసీఆర్ పాలనలో మీరు మెచ్చుకునే అంశం అంటే ఉంది? ఆయన వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. నిజంగా చెప్పాలంటే మొదట్లో ఆయన స్పీచ్ నేను కూడా ఒక ఫ్యాన్నే. ఆయన అద్భుతమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి, కానీ ఆయన మంచోడే కొద్దిగా. పాపం వీళ్ళే ఆయన మొత్తం ముంచేసిండ్రు. ఇటు కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, ఇంకేదో రావు, అందరు కలిసి పాపం ఆయన ఎందుకంటే వెరీ టాలెంటెడ్, అంటే ప్రజలకు అభివృద్ధి చూపెట్టిండు, అదే రేషియోలో దోపిడీ కూడా చేసిండు. అభివృద్ధి జరిగింది. ఈరోజు కాళేశ్వరం పక్కన పెట్టేస్తే చాలా చోట్ల రైతులకు సహకారం, 12,000 రూపాయల రైతు భరోసా, కానీ ఇవాళ 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 ఇస్తున్నారంటే, కానీ విపరీతమైన స్కామ్, అవినీతి కూడా జరిగింది. స్కామ్ల విషయం అన్నది మాట్లాడితే ఏ పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ స్కామ్లు అనేవి జరిగాయి? దీని గురించి మీరేమంటారు? అవినీతి ఎక్కడ ఎక్కువ చూసారు? అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, అవినీతికి పుట్టినిల్లు కాంగ్రెస్. ఈరోజు ఈ కుటుంబ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ నుంచే నేర్చుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే జాతీయవాదం పార్టీ. భారతీయ జనతా పార్టీ, అంతకుముందు జనసంఘ్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. అనేక మంది జీవిత త్యాగాలతోటి నిర్మించబడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, ఈరోజు అద్వానీ గారు కానీ, మోడీ గారు చూస్తున్నాం. ఈరోజు మోడీ గారు 4 కోట్ల పైన ఇల్లు ఆవాస్ యోజన కింద కట్టించి
ఆయనకు సొంత ఇల్లు లేదు ఈరోజు కూడా, గుజరాత్లో కూడా లేదు. ఈ 11.5 సంవత్సరాల పిఎంగా ఒక్కరోజు లీవ్ తీసుకోలేదు. ఎక్కడండి, ఏ పార్టీలు ఉన్నారండి? దగ్గరలో కూడా ఉండరు ఈ సర్వీసెస్లో. వీళ్ళు మాట్లాడతారు బీజేపీ గురించి. నిజామాబాద్లో ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం యొక్క ప్రభావం ఉండేది, ఇప్పుడు అది ఇంకా కొనసాగుతుంది అని మీరు అంటారు? మీద అయిపోయింది. 10,000 ఓట్లు కూడా రావు ఇవాళ. మాజీ ఎమ్మెల్యే కానీ ఎవరు పోటీ చేసినా బీఆర్ఎస్ టికెట్ తీసుకున్నారంటే ఎవరు ముందుకు వస్తలేరు. ఈ రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో అసలు అభ్యర్థులే దొరకరు బీఆర్ఎస్కు. కాంగ్రెస్కే సరిగ్గా లేరు మా దగ్గర. బీఆర్ఎస్ పక్కన పెట్టేసేయండి. గత 5 సంవత్సరాల క్రితము మా దగ్గర 60 డివిజన్లు, దాంట్లో 18 ప్యూర్లీ ఎంఐఎం. భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది 42 స్థానాలు, 28లో మేము గెలిచినామండి. అంటే అబౌవ్ 65%. ఇప్పుడైతే ఖచ్చితంగా 75 to 80% సీట్లు గెలుస్తాం. బీఆర్ఎస్ అసలు కనుచూపు మేరలో కూడా లేదు, అభ్యర్థులే లేరు. ప్రతిపక్షంగా కూడా బీఆర్ఎస్ నగ్గుకొని రాలేదు అని మీరు అనుకుంటున్నారా? ప్రతిపక్షంగా ఏదో ఫైట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ కొద్దిగా స్లిప్ అయిపోయింది అంతే తప్ప అసలు మెయిన్ రోల్ బీజేపీ ఉండేది, పగ్గాలు మా చేతిలోనే ఉండేది. కొద్దిగా మిస్ అయింది. అంతేగాని తర్వాత తప్పు జరిగిందని ఎంపీలో చూపెట్టిన వాళ్ళ ప్రభావం. 50% ఆఫ్ ది నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మనకి రామచంద్రరావు గారు నిలబెట్టడం, అదే టైంలో రాజాసింగ్ గారు కూడా రాజీనామా చేయడం, ఇవన్నీ ఎందుకు బీజేపీలో జరుగుతున్నాయి? వీటిపై వచ్చిన మెయిన్ కలహాలు ఏంటి వాళ్ళకి మధ్య? రామచంద్రరావు గారు బేసిక్ నుంచి వచ్చిన వ్యక్తి, ఏబీవీపీ నుంచి వచ్చిండు. అనేక సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేసిండు. ఆయనకు ఫండమెంటల్స్ తెలుసు. బేసిక్ నుంచి వచ్చిన వ్యక్తి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి. అందుకే ఆయనకు ఆ పదవి వచ్చింది. రాజాబాయికి నేను కూడా ఒక ఫ్యాన్నే, కానీ బాగా తొందరపడతాడు, ఆవేశం ఎక్కువ. అందుకే ఈరోజు జాతీయ స్థాయిలో కూడా రాజాసింగ్ భాయ్ గుర్తింపు ఉన్నది. ఆయన ఆవేశమే ఆయనకు ప్లస్ పాయింట్ అయిండొచ్చు, కానీ రాజాబాయి ఎప్పటికైనా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి మా వ్యక్తే తప్పకుండా మా పార్టీలోకి మళ్ళీ రావడం జరుగుతుంది. ఒకవేళ ఆయన మిగతా పార్టీలకు సపోర్ట్ చేయాల్సి వస్తే ఆ ఆవేశంలో ఆయన కాంగ్రెస్ వైపు కానీ లేదా బీఆర్ఎస్ వైపు కానీ వెళ్ళే పరిస్థితి చివరి రోజుల వరకు భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడు కార్యకర్త పనే చెయ్యడు. ఈ పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. బీజేపీ జానికి ఎంతో దూరంలో ఉంటుంది. చివరి వరకు హిందుత్వం కోసము, పార్టీ కోసము, దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇప్పుడు మీ పరంగా చూసుకుంటే మీ రాజకీయ పోరాటాల్లో చాలాసార్లు మీరు చాలా మాటలు పడ్డారు, వ్యతిరేకతను చూశారు, అలాగే మీరు అరెస్ట్ కూడా అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని ర్యాలీల్లో. సో అలాంటిలో ఏమన్నా రాజకీయ కుట్ర ఉందని మీరు నమ్ముతున్నారా? ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వము ఎంత అహంకారపూరితంగా వివరించిందంటే, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు. ఇలా తెలంగాణ సాధనలో ఆ ధర్నా చౌక్ ప్రాముఖ్యత ఎంతో మనకు తెలుసు. అంటే ఎవడు ధర్నా చేయొద్దిగా. మేము కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ధర్నా చేస్తే అరెస్ట్ అయినాం. ప్రజల కోసం అరెస్ట్ కావడం వి ఫీల్ వెరీ హ్యాపీ. అప్పుడు ఈ స్థాయికి వచ్చినంటే మేము రెడీమేడ్గా రాలే. ఒక కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తూ, నేను నా నియోజకవర్గంలో అక్కడే పుట్టి పెరిగినందుకు నాకు 3 జనరేషన్ల పీపుల్ తోటి నాకు కనెక్షన్ ఉంటుంది, అంటే పరిచయాలు ఉంటాయి. ముఖ్యంగా నాకన్నా సీనియర్లు కానీ, నా ఏజ్ గ్రూప్ కానీ, యూత్ తోటి. ఎవరన్నా ఈ స్థాయికి వచ్చిందంటే మేమందరం కూడా ఇన్స్పైర్డ్ బై మోడీ గారు.
నిజామాబాద్ అర్బన్ లో మీరు టికెట్ కోసం ప్రయత్నించినప్పుడు లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళతో కూడా మీరు గట్టి పోటీతో నిలబడ్డారు. సో అలాంటి టైంలో మీరు ఎలాంటి ఛాలెంజెస్, మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదురైనాయి? నేను రాజకీయంలోకి రావడము ఎండ లక్ష్మీనారాయణ గారు ఆయన ఎంపీకి వెళ్ళినప్పుడు నాకు ఆయనే అవకాశం ఇచ్చిండు. ముఖ్యంగా పార్టీ ఇచ్చింది, ఆయన ఇచ్చింది కాదు. నా ప్రపోజ్ చేస్తే ప్రపోజ్ చేసిండు. ఆ తర్వాత మధ్యాహ్న మళ్ళీ అరవింద్ గారు ఎంపీగా పోటీ చేస్తుందంటే మళ్ళీ ఎమ్మెల్యేగా రావడం జరిగింది ఆయన. అప్పుడు నాకు టికెట్ రాలేదు. నేను ఫైట్ చేసిన. ఆయన పర్సనల్గా కాదు, నాకు కూడా టికెట్ కావాలి. ఎందుకంటే నేను ఓడిపోయినా కానీ 5 సంవత్సరాలు పార్టీకి సేవ చేస్తూ ఉన్నా, పార్టీతో ఎంబటి ఉన్నా, పార్టీని పట్టుకొనే ఉన్నందుకు మీరు నాకు ఇవ్వాలని చేసిన. అయినా టికెట్ రాలేదు. రాకున్నా కానీ మళ్ళీ స్టిల్ పార్టీతోటే ఉన్నా నేను. అందుకే పార్టీ ఆదరించింది, ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. 23లో తెలంగాణలో బీజేపీ రాకుండా ఉండడానికి ఇప్పుడు ముందు జరిగిన ఎలక్షన్స్ లో ఏంటి కారణం ఏంటంటారు? మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఉన్నారు అంటే అది మీకు ఇంకా బలాన్ని చేకూరుతుంది, కానీ అయినా సరే ఎందుకు వెనకబడింది తెలంగాణ? 8 సీట్లు వచ్చినాయి మేడం. చరిత్ర హిస్టరీ, దట్ ఈస్ ద హిస్టరీ. కానీ సీఎం గా లేదు కదా. 18లో ఒకటే రాజాసింగ్ గారే గెలిచిండ్రు. ఆ తర్వాత 8, దట్ ఈస్ ద హిస్టరీ. అదొక నాంది. భవిష్యత్తులో ప్రభుత్వం రావడానికి అదే సూచిక. తప్పకుండా భవిష్యత్తులో పవర్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. సెంట్రల్ గవర్నమెంట్ గా ఉన్న బీజేపీ స్టేట్ గవర్నమెంట్ గా తెలంగాణకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని మీరు అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా కూడా మీకు బీజేపీ ఉండే హెల్ప్ అవుతుందా, లేదా కాంగ్రెస్ వల్ల ఏమైనా నష్టాలు కలుగుతున్నాయి అంటారా? కాంగ్రెస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఎదగకుండా అడ్డుకుంటారు. ఎందుకంటే బీజేపీ అంటే వాళ్ళకు నిద్రలో కూడా భయం. రాహుల్ గాంధీ గారికి పడితే ప్రతి కాంగ్రెస్ నాయకుడికి. బీజేపీ అంటే కళ్ళలో నిద్రలు లేస్తారు, వాళ్ళు నిద్రకే లేచేస్తారు. ఎందుకంటే దీన్ని ఎవరు ఆపలేరు. మోడీ గారి హయాంలో భారతీయ జనతా పార్టీ చాలా హై పీక్ ఎదుగుతూ ఉంది. ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఎవడు పట్టించుకుంటాడు కాదు, భారతదేశం అంటే పక్కన పెట్టేది. నా తప్పకుండా ఈ కాంగ్రెస్ ఏది అడ్డుకున్నా కానీ, కాంగ్రెస్కే ఇప్పుడు భవిష్యత్తు లేదు తెలంగాణలో. మమ్మల్ని ఏం అడ్డుకుంటారండి? వీఆర్ హ్యావింగ్ 3rd టైం మోడీ గారు ప్రధానమంత్రి, ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నాడు, ప్రపంచంలో నంబర్ 1 నాయకుడు, ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ. మేమెవరికి భయపడేదండి? నథింగ్, నెవర్. ఇప్పటి వరకు మీరు వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు యాజ్ ఎమ్మెల్యే? మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఉండే 1000 కోట్ల అభివృద్ధి చేసిన అని చెప్తాడు. కానీ ఆ అభివృద్ధిలో అత్యధిక శాతం ప్రజలకు ఉపయోగపడిందే. అక్కడ ఉదాహరణకు శ్మశాన వాటికలు ఉంటాయి, చాలా ఉంటాయి. 32 కోట్లు పెట్టి 3 శ్మశాన వాటికలకే అభివృద్ధి చేసిండ్రు. వేరే వాటి దగ్గర కనీస సౌకర్యాలు లేవు. ఆడ బొడ్డెమ్మ చెరు అని ఉంటుంది, బతుకమ్మ బొడ్డెమ్మ చెరు. దానికి బడ్జెట్ని పెంచుకుంటా సుమారు 23 కోట్లతో అభివృద్ధి చేసిండ్రు. అది పెద్దగా ఉపయోగపడేది ఎవరికి లేదు. ఐటీ హబ్ కట్టిండ్రు. ఐటీ హబ్లో ఒక మంచి కంపెనీ కూడా ఇప్పటి వరకు లేదు. నేను శ్రీధర్ బాబు గారికి 3 సార్లు లెటర్లు ఇచ్చిన. శ్రీధర్ మినిస్టర్ గారు ఒకసారి చూడండి, కోట్ల రూపాయలతోటి కట్టింది ఈరోజు కాల్ సెంటర్గా తయారైంది. అది ఈ రకంగా వాళ్ళకి ఎన్నో కమిషన్ వస్తుందో, దేంట్లో హైయెస్ట్ కమిషన్ వస్తుందో దాని మీదనే ఖర్చు పెట్టిన తప్ప అది ప్రజలకు ఉపయోగపడుతుందా ఆలోచించాలి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా పనులు పెండింగ్ ఉండే. అక్కడ 2 ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కడుతున్నారు, వెజ్ నాన్ వెజ్ అని. ఇట్లా కంప్లీట్ అయిపోయి 3 సంవత్సరాలు అయింది. అది నిరుపయోగంగా ఉన్నది. 10 కోట్ల రూపాయలతో ఖర్చు కట్టింది సుమారు. అది అక్కడ ఇల్లీగల్ పనులు జరుగుతూ ఉన్నాయి. దాని వెంబడపడి కొద్ది రోజులలోనే అది వర్కింగ్కి వస్తున్నది. అక్కడ ఒక
బ్రిడ్జ్ ఉంది ఇన్కంప్లీటెడ్ సిన్స్ 8 years. అది కూడా నేను శాంక్షన్ చేయించిన కాంట్రాక్ట్. ఈ వర్షకాలం ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. నిరంతరం అభివృద్ధి కోసం 100 కోట్ల ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి నేను నిరంతరం రేవంత్ రెడ్డి గారికి, మా బస్టాండ్ డెవలప్మెంట్ గురించి పొన్నం ప్రభాకర్ గారికి, ఐటీ హబ్లో మంచి కంపెనీలు రావాలని శ్రీధర్ బాబు గారికి, మరియు ముఖ్యంగా పొంగులేటి గారికి, హౌసింగ్ మినిస్టర్. దురదృష్టం ఏంటిదంటే అప్పటి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలలో నా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పేదలకు ఒక్కటంటే ఒక్కటి అప్పుడు డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఇందిరా మిల్లు ఇప్పటి వరకు కూడా ఏమి రాలేదు. డబుల్ బెడ్రూమ్లు 396 కంప్లీట్ చేసి 4 సంవత్సరాలు అయింది. అది శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి. అంటే శిథిలావస్థకు ఎట్లా, మెయింటైన్ లేక, ప్లంబరింగు అది కూడా డ్యామేజ్ అయింది, ఫ్లోరింగు, ఎలక్ట్రికల్ వైర్లు పీక్కపోయినరు. ఈ రకంగా దానికి అవి రిపేర్ చేసి లబ్ధిదారులకు ఇవ్వండి అని అక్కడ కలెక్టర్ గారి త్రూ, మరి ఇక్కడ పొంగులేటి గారికి నిరంతరం దానికి 396 ఇండ్లకు 1.25 crores శాంక్షన్ అయింది. అవి కూడా కొద్ది రోజులలోనే, నెలలు కూడా కాదు, కొద్ది రోజులలోనే లబ్ధిదారులకు ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్ళ గురించి నేను ఫైట్ చేస్తా ఉన్నా. వీళ్ళు ప్రజాపాలన అని అప్లికేషన్లు తీసుకున్నారు. దాంట్లో అత్యధికంగా ఏంటిదంటే మాకు ఇల్లు లేవనే డిమాండ్ ఎక్కువ. నా దగ్గర అప్పుడు డబుల్ బెడ్రూమ్ల గురించి కానీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ సుమారు 35,000 అప్లికేషన్లు వచ్చినాయి, 40,000 వరకు వచ్చినాయి. వీళ్ళంటే ఏంటిది, ప్రతి సంవత్సరం 4,500 మేము ఇందిరమ్మ ఇళ్ళు అర్హులకు ఇస్తామని చెప్పిండ్రు. మొదటి సంవత్సరం ఎగొట్టిండ్రు. రెండో సంవత్సరం ఒక కొండేసిండ్రు. ఏం కొండేసిండ్రు, స్థలం ఉన్న వాళ్ళకే ఇస్తా అని చెప్తున్నారు, ఇచ్చారు. ఏది సెకండ్ ఇయర్. మా అర్బన్లో కనీసం ఎక్కడ కార్నర్లో సిటీలో అయినా 10,000 గజంకు తక్కువ ఉంటుంది. గరీబోడు ఏడు ఉంటాయండి స్వంత జాగాలు. ఇది ఎగ్గొట్టే ప్రయత్నమే. జాగాలు లేవు. 3,500కు వీళ్ళు ఇప్పటి వరకు 50% అప్లికేషన్లు కూడా ఫిల్ అవుతలేవు. నేను పొంగులేటి గారికి చెప్పిన, సార్ మీరు ఏ విధంగా 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిందే, మమ్మల్ని లాస్ చేయకండి అర్బన్లో, ఎందుకంటే పేదలకు 12 సంవత్సరాల నుండి ఏమీ రాలేదు అని చెప్తే, ఇది గవర్నమెంట్ పాలసీ అండి, నేను ప్రభుత్వ స్థలం ఉంది అక్కడ కట్టించేయండి, 3,500 భర్తీ చేయండి మాకు అని చెప్పి నేను ఇప్పటికీ వారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దానికి ఆయనకు లెటర్లు 2-3 సార్లు నేను ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు ప్రతి డిపార్ట్మెంట్లో అభివృద్ధి గురించి, పంచాయతీరాజ్లో అక్కడ నాకు పార్కులు కావాలా, సర్కిల్స్ కావాలా, నాకు సిటీ డెవలప్మెంట్ కావాలి, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు, ఇవన్నిటి గురించి నేను నిరంతరం ఫైట్ చేస్తూ ఉన్నా. నేను ఈ CMRF చెక్లు కానీ తొందర రావాలని ప్రతిసారి నాది కాల్ సెంటర్ ఉంటుందండి, అంటే నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అది డైలీ పనిచేస్తుంది. అక్కడ ఎవరికన్నా హెల్త్ విషయంకి వస్తే నా ట్రస్ట్ ద్వారా నేను 26 సంవత్సరాల నుండి ట్రస్ట్ నిరంతరం సేవలు చేస్తూ ఉన్నా. మీ ట్రస్ట్ లోనే పిల్లల్ని కూడా చదివిస్తున్నారు అని విన్నాను. నా ట్రస్ట్ గురించి నేను ఎక్కువ చెప్పుకోను, ఎందుకంటే 26 years అయిందండి నిరంతరం. నేను ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు నో అనలేదు. అది కేవలం భగవంతుడి ఆశీర్వాదం అనుకుంటా. గత 5 సంవత్సరాల నుండి 5 ఆ పైన ప్రతి ఇయర్ 100 పిల్లలకు నేను చదివిస్తా ఉన్నా. ఈ సంవత్సరం కూడా 100 పిల్లలకు చదివిస్తా ఉన్నా. అక్కడ హెల్త్ విషయంలో ఎవరు వచ్చినా కాదనేది లేదు. పేదల పెళ్లి గురించి భోజనాలకు కానీ, బట్టలు కానీ, పుస్తే మట్టలు కానీ నా వంతు నేను సహకారం చేయడం, ఇది కంటిన్యూ ప్రాసెస్ నాది. దాంతోపాటు అనేక ఆలయాలకు నా వంతు సహకారం చేస్తా, కమ్యూనిటీ హాళ్లకు ఏ కమ్యూనిటీ వచ్చినా కానీ నా వంతు నేను సహకారం చేయడం, ఇది నిరంతర ప్రక్రియ నాది. నాన్ స్టాప్గా నా జీవితం కాలం చివరి వరకు నేను నా ట్రస్ట్ సర్వీసెస్ ఉంటాయి. గణపతి నవరాత్రులలో ఎవరు అంటే
విరాళాల కోసం వస్తారు. ఎందుకంటే సనాతన హిందూ ధర్మం నా వంతు సహకారంగా దసరా నవరాత్రులలో అమ్మవార్లకు పట్టు చీరలు, మొన్నటి గణపతి నవరాత్రుల్లో 710 మండపాలకు నా వంతు చేయి తీయడం జరిగింది. అదే దసరా నవరాత్రులలో 275 పట్టు చీరలు 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే సనాతన హిందూ ధర్మానికి నా వంతు సహకారం ఇది. అలా ఇంకా పటిష్టం కావాలా. అలా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ టెంపుల్స్ కి స్పిరిచువల్ గా, ఎందుకంటే ఒక స్టేట్ అంటే ఇవన్నీ కూడా వస్తాయి, వాటి డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంటే. సో ఆ పరంగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ టెంపుల్స్ స్పిరిచువల్ గా ఏమైనా సపోర్ట్ ఇచ్చినట్టు మీకు అనిపించిందా? చాలా తక్కువ సపోర్టు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో టెంపుల్ కూల్చుతూ ఉన్నారు, గోరక్షకులకు సేఫ్టీ లేకుండా అవుతా ఉంది, హిందువుల మీద జాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన. మీ తరపు నుంచి రేపు వచ్చే ఎలక్షన్స్ లో బీజేపీ గాని నగ్గితే ఐటీ మినిస్టర్ గా ఎవరైతే కరెక్ట్ గా ఈ యూత్ నిలబెట్టగలరని మీరు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీలో చాలా మంది టాలెంటెడ్ ఉన్నారండి, చాలా సీనియర్స్ ఉన్నారు, కమిటెడ్ ఉన్నారు. అప్పటి పరిస్థితుల్లో ఎవరికి అది నేను కాదు నిర్ణయించేది, నా ఒపీనియన్ ఏం లేదు. అది స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పని అది. సో ఫైనల్ గా నేను కొంతమంది పేర్లు చెప్తాను సార్, వాళ్ళు వన్ వర్డ్ లో మీకు వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ ఏంటో చెప్పండి. మోడీ గారు, విపరీతమైన అభిమానం. అమిత్ షా గారు, ఈజ్ ద చాణక్యుడు, కలియుగ చాణక్యుడు. కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. బేసిక్ నుంచి కూడా ఆయన ప్రభుత్వం ఉన్నా లేకున్నా కానీ భారతీయ జనతా పార్టీకి ముందు నుంచి సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన అందరికీ కూడా ఆదర్శం. బండి సంజయ్ గారు, బండి సంజయ్ గారు డైనమిక్. ఆయన పాదయాత్రతోటి రూరల్లో ముఖ్యంగా యూత్లో ఒక హైప్ తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు, ఈజ్ ద ఫైర్ బ్రాండ్. మా అరవింద్ ధర్మపురి గారు ఫైర్ బ్రాండ్, కూడా మంచి సూపర్ రిలేషన్ ఉంటుందండి, బాగుంటుంది. పైడి రాకేష్ రెడ్డి గారు, పైడి రాకేష్ గారు హిందుత్వం గురించి చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చే వ్యక్తి. ఆయన రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మాటల వ్యక్తి అంతే. కేసీఆర్ గారు పని అయిపోయింది పాపం, నడుచుడే చేతగతలు ఏం మాట్లాడతామండి. ఆయన మీద ఉన్న ఇప్పుడు హాస్పిటల్ అంటే ఆయన ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని వింటున్నాం. చూసినాం కదా, మీరు హరీష్ రావు గారి ఇంటికి వచ్చింది కదా కట్టె పట్టుకొని, బాగా పాపం ఆయన ఫామ్ హౌస్లో ఉంటేనే ఇట్లున్నాడు అనుకోలే అందరూ. తప్పలేదు కదా హరీష్ రావు గారి ఇంటికి, పాపం భావనే కదా. చాలా మంది సింపతి చూపెడుతున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి మీద. కేటీఆర్ టాలెంట్ ఉన్నా కానీ నియత్ లేని వ్యక్తి. కవిత అదిగా లిక్కర్ రాని అని పేరు పడ్డది. నేను నా నోటితో చెప్పిస్తారా? ఇంకా బీజేపీపై మీ ఒపీనియన్? బీజేపీ ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం, ధర్మం కోసం, సనాతన హిందూ ధర్మం కోసం, సనాతన సాంప్రదాయాల కోసం ప్రజలకు సేవ చేయటానికి ఈరోజు ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రం. కాంగ్రెస్ గురించి చెప్పాలంటే అవినీతి పుట్టిందే కాంగ్రెస్ నుంచి. బీఆర్ఎస్ గురించి చెప్పాలంటే బీఆర్ఎస్ స్కామ్లకు నిలయం. సో నా దగ్గర ర్యాపిడ్ ఫైర్ ఉంది సార్, నేను దానికి సంబంధించి అడుగుతాను, ఆ రెండిట్లో ఏదో చెప్పండి చాలు. కేసీఆర్ గారు ఫెయిల్యూర్ లీడర్ ఆర్ విజనరీ లీడర్? విజనరీ లీడర్ అండి. రేవంత్ రెడ్డి అగ్రెసివ్ ఆర్ ఎఫెక్టివ్? అగ్రెసివ్ బట్ నాట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయిన. మీ రాజకీయ ప్రత్యర్థి మీకు నిజామాబాద్ లో కరెక్ట్ మీ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి ఎవరంటే ఎవరు లేరు నాకు. బీజేపీలో మీ స్థానం సంతృప్తిగా ఉన్నారా లేదా ఇంకా ఎదగాలని అనుకుంటున్నారు? ఫుల్ సాటిస్ఫై. అంటే భవిష్యత్తు ప్రభుత్వమే రాబోతా ఉంది. ఇలా సంవత్సరాల తరబడి నుండి కష్టపడుతున్న కార్యకర్తలకు కూడా మా ప్రభుత్వం వస్తే ఏదో ఒక అధికారం, ఏదో ఒక పదవులు వస్తాయి కదా. మీరు మార్చుకోవాలనుకుంటున్న విషయం మీలో మీరు తెలంగాణలో లేదా తెలంగాణలో ఏమైనా మారితే బాగుంటుంది అనుకుంటారా? అండ్ మీలో కూడా మీరు ఏమైనా మార్చుకోవాల్సిన విషయం ఉందా? భారతీయ జనతా పార్టీ అద్భుతమైన డిజైన్ చేస్తుంది. ఒకటి కేంద్రం నుండి ఒక లైనప్ ఉన్న పార్టీ, కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా మండలాలు, శక్తి కేంద్రాలు, బూతులు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో అందరం కూడా నడిస్తే తప్పకుండా భవిష్యత్తు మనదే. మీలో మీరేమన్నా మార్చుకోవాలని అనుకుంటున్నారా? నేను ఇంకా సేవ చేయాలని ఎక్కువ అనుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు దేశానికి బలం, రాష్ట్రానికి భారం. నో, దీనికి దేశానికి కాదు, ఇలా ప్రపంచ లీడర్ అండి ఆయన. రాష్ట్రానికి భారం ఏంటిది? ఆయన 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్లు కేంద్రం నుంచి వచ్చినాయి. ఈ హైదరాబాద్ అభివృద్ధికి కూడా 1.5 lakh crores కేంద్రం నుంచి వస్తేనే ఆ మాత్రం మనం చూస్తూ ఉన్నాం.
బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం లేదా తిరిగి వచ్చే బలం? ముగిసింది, ఎప్పుడు రాదిగా. మీరు నమ్మేది దైవబలం, జనబలం? రెండు ఉండాలండి. మీరు భయపడేది మీడియాకి, హైకమాండ్కి? దేనికి భయపడా, నేను తప్పే చేయ. సో మీరు రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైంది కదా, మిమ్మల్ని మీరు ఇంకే పొజిషన్లో చూసుకోవాలనుకుంటున్నారు రాజకీయాల్లో? నేను ప్రజలకు సేవ చేసే అవకాశం ఇంకా భవిష్యత్తులో ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. పదవుల గురించి నేను ఎప్పుడు కూడా పాకులాడలేదు, ఎప్పుడు ఆరాటపడలేదు. పార్టీ ఏది ఆదేశిస్తే అది పని చేసేది కార్యకర్తను నేను. భవిష్యత్తులో ఏం జరిగిపోయినా కానీ నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. బీజేపీ అన్నది తెలంగాణ రాకుండా ఉండడానికి బీజేపీలో ఉన్న నాయకులు వీళ్ళే కారణమని మీకు ఎవరైనా ఉన్నారు? ఎవడు ఆపలేరు. బీజేపీ వాళ్ళు ఎందుకు ఆపుతారండి? అందరు కోరుకుంటున్నాం ప్రభుత్వం రావాలని. బీజేపీ రావాలని 100% బీజేపీ కార్యకర్తలు, నాయకులు, సింపథైజర్స్ అందరూ కోరుకుంటా ఉన్నారు బీజేపీ రావాలి. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ కష్టాలని దూరం అవుతాయి. ఎవరు సుఖంగా ఉన్నారండి? ఏ వర్గం సుఖం ఉంది ఇప్పుడు? సో మీరు పొలిటికల్గా చేసేవన్నీ మీ పర్సనల్ లైఫ్లో కూడా ఎక్కడైనా అమలు చేయడం, దానివల్ల మీరు ఒక సక్సెస్ని చూడడం, ఇలాంటివి జరుగుతాయి సార్? మా అమ్మ నాన్నల పేరు మీద ట్రస్ట్ 26 years చెప్పాను. అనేక సోషల్ వర్క్లు నేను చేస్తూ ఉంటాను త్రూఅవుట్ ఇయర్. ఇది భవిష్యత్తులో కూడా ఎప్పటికి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళందరితోటి మేము ఒక పేదవాళ్ళు అంటే ఈ ప్రభుత్వంలో ఉపాధి లేక, ఉద్యోగాలు లేక పేదలు కష్టపడి పనిచేస్తే ఏమొస్తుందండి? ఇంకొక వైపు అంతో ఇంతో ఉపాధి కలిగి సంపాదిస్తే వీళ్ళు ఈ లిక్కర్ తోటి విపరీతమైన దాని ప్రొడక్షను, దానికి వినియోగంలో తీసుకురావాలని ప్రెషర్ పెట్టి పేదలు, అన్ఎడ్యుకేటెడ్స్ మళ్ళీ తాగుబోతులు తయారవుతూ ఉన్నారు. ఆర్థికంగా దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు తెలంగాణలో. ఒక పేదవాళ్ళు నా దగ్గరికి వస్తారు, అలా పెద్ద వాళ్ళ ఇంటి ఎవరైనా చనిపోతే ఏముండదండి, వారికి ఒక 10,000 రూపాయలు నేను హెల్ప్ చేసినానికి ఎంతో సంతోషపడతారు. వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందమే నాకు చాలు. నేను అదే కోరుకుంటా ఎప్పుడైనా కానీ, వాళ్ళ బ్లెస్సింగ్ అంతే. అలాగే మీ కింద మీ కంపెనీస్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారని మేము విన్నాం. సో వాళ్ళతో మీ యొక్క అనుభవం అన్నది ఎలా ఉంటుంది? తెలంగాణలో 2005లో అంటే మా ప్రొఫెషనల్గా టెక్స్టైల్ బిజినెస్ 2005లో అర్బన్లో అంటే హైదరాబాద్ కాకుండా ఫస్ట్ షాపింగ్ మాల్ నిజామాబాద్లో మాదే. ఓకే. నా దగ్గర ఇప్పుడు సుమారు 3,000 మంది పనిచేస్తున్నారండి. 3,000 మందిలో తక్కువ 200 మంది 20 నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మీ దగ్గర. నా దగ్గర ఉండే డ్రైవర్ 27 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళని మేము ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటాం. మేము షేర్ చేసుకుంటాం, వాళ్ళ కష్ట సుఖాలు షేర్ చేసుకుంటాం. ఇప్పుడు 12 షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అవంతా కూడా ఫస్ట్ అండ్ సెకండ్ బాబులు చూసుకుంటారు. 100% వాళ్ళే చూసుకుంటారు. మీరు యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా యూత్కి ఇచ్చే సజెషన్ ఏంటి? ప్రపంచంలో అత్యధిక యూత్ ఉన్న దేశం భారతదేశం. అందుకే భారతదేశానికి భవిష్యత్తు, ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అందరు కూడా యూత్ కష్టపడండి. దాంతోపాటు చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్, స్పోర్ట్స్లో యోగా కానివ్వండి, ఇంకా ఇతర ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఖేలో ఇండియా అనే ద్వారా ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు, క్రీడామణులకు ఒక ప్రోత్సాహం. అంటే భవిష్యత్తులో ఒలింపిక్స్లో అత్యధిక మెడల్ సాధించాలని, దాంతోపాటు చదువు మీద ముఖ్యంగా ఇవి రెండు ఉంటే మనం చూస్తూ ఉన్నాం అద్భుతమైన భవిష్యత్తు. కనుక అందరు కూడా ఎక్కడ కూడా డ్రగ్స్కు, తాగుడికి బానిస కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కు మంచి పేరు వచ్చే విధంగా నడుచుకోండి, కష్టపడి చదవండి. భవిష్యత్తు భారతదేశంలో బ్రహ్మాండంగా యూత్కు ఉంది. టాలెంటెడ్ ఉన్న యూత్కు మంచి కార్పొరేట్లో, మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ
తొందరపాటు చర్య వలన మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయిన ఈ డ్రగ్స్, ఈ లిక్కరు, ఇవన్నీ కూడా ఈరోజు ఒక రాక్షస భూతం లెక్క ఎదిగింది. వీటన్నిటి కూడా దూరం ఉండాలని నేను అందరికీ కూడా కోరుతాను యూత్కు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క టైంని మాకు కేటాయించి ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం వచ్చి మీ ఫీలింగ్స్ని మాతో షేర్ చేసుకొని మీ ఒపీనియన్స్ మాతో చెప్పినందుకు, అండ్ మీ రాజకీయ జీవితం కూడా ఇంకా మెట్టు ఎదగాలని, ఇలాగే అందరికీ కూడా సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.